శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఏ శ్లోకం? 3వ అధ్యాయం 32వ శ్లోకం. చెప్పండి. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠన్తి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్ న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఈ శ్లోకాలు ఈరోజు మననం చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్వామి కర్మ గురించి చాలా విశేషంగా చెప్తున్నారు. దానికి పోయిన వారము ఒక మంచి సూత్రాన్ని చెప్పారు. మై సర్వాణి కర్మాణి అధ్యాత్మచేతసా సన్యస్య. అంటే ఆధ్యాత్మికమైన బుద్ధి వివేకం చేత కర్మలన్నిటినీ కూడా నాయందు సన్యసించు. సన్యాసం అన్న పదానికి అర్థం ఏం చెప్పుకున్నాం మనం? సన్యాసి అంటే లోకంలో సన్నాసి అని తిడతారు, అట్లా కాదు. ఏం చేత కాకపోతే ఏమంటారు? సన్నాసి అంటారు. అవునా? మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఏం చేతగాను సన్యాసి అని అర్థం. అట్లా కాదు. సన్యాసి అన్న పదానికి అర్థం ఏం చెప్పుకున్నాం? సన్యాసం అంటే రెండు అంశాలు ఉంటాయి సన్యాసికి. సన్యాసం అనే పదానికి అర్థం ఏం చెప్పుకున్నామంటే నాణానికి రెండు వైపుల్లాగా. ఒకటి త్యాగం, అది అందరికీ తెలుసు. అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు సన్యాసి. త్యాగం అనేది అందరికీ తెలిసిన అర్థం. కానీ అసలైంది ఏమిటి? ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఏమి చేతగాక కాదు, చేయలేక కాదు. సచ్చిదానంద స్మృతియందు తన చిత్తాన్ని నిలిపిన వాడై అన్నిటినీ వదిలేస్తాడు. సతి నితరాం ఆస్తే ఇది సన్యాస. సతి అంటే సత్లక్షణమునందు, నితరాం ఎల్లప్పుడూ, ఆస్తే ఉండుట, నిలుపుట, నిలుచుట అని అర్థం. అట్లా నిలిచిన వాడే అన్నిటిని వదిలేస్తాడు. ఇంకెవాడికి దేని మీద రుచి ఉండదు. అసారం అని తెలిసిపోతుంది. సంసారం అసారం. అసారం అని తెలిసిన, అసారం అంటే సారం లేనిది, రసం లేనిది. అంటే ఇప్పుడు చెరుకులో నుండి రసం తీసేస్తే ఏం మిగులుతుంది? పిప్పి. దాంట్లో సారం ఉండకపోతే పశువు కూడా తినదే. అటువంటి అసారమైంది సంసారం అని తెలిసి వదిలేయటం సన్యాసం. ఏదో చేతగాక ఇక్కడ నెగ్గుకు రాలేక లోకంలో బ్రతకలేక చేసినది కాదు. త్యాగంలో చాలా విలువ. ఈ మాట సతి నితరామాస్తే అనేది చాలా గొప్ప విశేషం, అది మర్చిపోవద్దు. అందుకే సాధకులు కూడా అన్ని భోగాల నుండి దూరం అవుతారు నెమ్మదిగా. ఎప్పుడైతే ఈ రంగంలోకి వస్తారో నెమ్మదిగా ఇక్కడ ఎదిగిన కొద్దీ సాంసారిక విషయాలందు వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. ఎట్లా దూరం అవుతున్నారు? ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది దాంట్లో రుచి లేదు, విలువ లేదు వాటికి అనేది అర్థమైన అందువల్ల వాడు దూరం అయిపోతారు అనమాట. ఎవరో బలవంత పెట్టి లాగి పీకి వాళ్ళ నుండి దూరం చేసింది కాదు. అట్లాగే కర్మలన్నిటినీ కూడా, అంటే నీ చేష్టలు ఏవైతే నువ్వు చేస్తున్న ప్రవర్తనలు ఉన్నాయో నిత్య నైమిత్తిక జీవితంలో, అంటే రోజువారీ జీవితంలో మనం చేసే అన్ని పనులు కూడా మై సర్వాణి కర్మాణి సన్యస్య, నాయందు సన్యసించమంటున్నారు. ఎట్లా? వివేకం చేత, అధ్యాత్మ చేతస, బుద్ధి వివేకం చేత నీ విచారణ చేసుకో. ఇవి ఏదైనా శాశ్వతమా కాదా అనేది.
ఆ వివేకం మళ్ళీ ఇవాళ ఒకసారి మళ్ళీ వస్తుంది, అది చెప్పుకుందాం ఇవాళ. విచారణ చేసుకొని చేస్తున్న కర్మలన్నిటినీ కూడా నా కోసము, నా స్వార్థం కోసం ఏదో పొందుతాను దాంట్లోంచి అన్నట్లుగా కాకుండా కేవలం సచ్చిదానంద స్మృతిని వ్యక్తం చేసుకునే దేహంతో నేను పనిచేస్తున్నా. నా కదలికలు, నా చేష్టలు, నా ప్రవర్తనలు అన్ని దేనికోసం? సచ్చిదానంద స్మృతిని వ్యక్తం చేసుకోవడానికి. దాని రంగస్థలం వేరే అయి ఉంటుంది. మన జీవితాలు ఏమున్నాయి అవి వాటికి రంగస్థలం. అది కూడా మనకు ప్రకృతే ఇచ్చింది. ప్రకృతే ఎవరి జీవితానికి కావాల్సిన రంగస్థలాన్ని వాళ్ళకి ఇచ్చింది. అంటే ఎవరి స్టేజ్ వాళ్ళకు ఉంది, ఎవరి నాటకం వాళ్ళు ఆడుకోవచ్చు. ఆ స్టేజ్ని కూడా ప్రకృతే మనకి ఇచ్చింది. ఆ ప్రకృతి ఇచ్చిన ఆ రంగస్థలం మీద నేను చేస్తున్నది మాత్రం ఏమిటి? నా సచ్చిదానంద స్మృతిని నిలుపుకునే ప్రయత్నం, వ్యక్తం చేసుకుంటున్నా నాకు నేను. ఇదే కర్మ అంటే. అట్లా కర్మలను చేసిన రోజు మనిషికి భారం ఉండదు జీవితంలో. సుఖ దుఃఖాల భారం కానీ, ఏ ఆందోళన ఆవేశాలు ఇవేవి ఉండవు. ఎందుకంటే అవేవి సత్యం కాదు కాబట్టి. తన ప్రవర్తన తనకు సత్యం, తన అనుభవమే అంతిమ సత్యం, అంతకు మించిన సత్యం ఇంకొకటి లేదు. కనుక మై సర్వాణి కర్మాణి సన్యస్య. దాని తర్వాత నిరాశీహి నిర్మమః భూత్వా అంటున్నారు. ఆశ వదిలేసి. ఆశ అంటే ఏమిటి? ఏదో పొందుతాను అనుకో. కర్మ వల్ల మనం పొందేది ఏమీ ఉండదు. మనకు లోకంలో ఇది చేస్తే ఇది వస్తుంది, అలవాటు. అది మనకు అట్లా కండిషనింగ్ ఉంది, మనం నేర్పించి పెట్టారు. అంతేగాని ఇది చేస్తే ఇది రావటం అనేది వ్యాపారం లాంటి. ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే అది అవుతుంది అని అట్లాంటిది కాదు. కర్మ అనేది మన జ్ఞానమే మన కర్మ రూపంలో వ్యక్తం అవుతుంది. ఇంతే. మన జ్ఞానం మనకు వ్యక్తం అవుతే అట్లా ఉంటుందంటే, మన ఇంటికి మనం పని చేసుకుంటే జీతం ఆశిస్తామా? చెప్పండి. ఇంట్లో ఎంత పని చేసినా ఓటీ ఇస్తారా? ఫ్యాక్టరీలో చేస్తే చక్కగా అరగంటకే ఓటీ ఉంటుంది, అవునా? మన కోసం మనం చేసుకుంటే ఓటీ లేదు, గిటి లేదు, జీవితాంతం చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు బయట పనిచేసే వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా ఇంట్లో చేస్తున్న దానికి ఏమీ ఆశించరు జీత ప్రత్యాలు. ఎందుకు? అది ఎవరిది? మన పని. అట్లాగే కర్మ నుండి ఏదో ఆశించకు. ఏదో ఫలం వస్తుంది, కర్మ చేస్తే ఫలం వస్తుంది, అది తీసుకొని మళ్ళీ నేను ఇంకో కర్మ చేస్తాను, ఇవన్నీ ఉట్టువి. ఈ కర్మ నిజమైన కర్మ అది కాదని స్వామి చెప్తున్నారు. నిర్మమః భూత్వా అంటున్నారు. మమత్వం ఉండకూడదట. మమత్వం అంటే మనం మామూలుగా మమత్వం అంటే నాది అన్న భావం. నాది అన్న భావము మనుషుల మీద, వ్యక్తుల మీదనే కాకుండా మనకు గుణాల మీద కూడా ఉంటుంది. మనిషికి ఒక త్రిగుణాత్మక ప్రవృత్తి ఉంటుంది. ఆ గుణం నాది అనుకుంటాడు. అంటే ఒకరు మృదువుగా మాట్లాడే స్వభావం ఉందనుకోండి, ఆ గుణాన్ని తన గుణంగా అనుకొని ప్రేమించి పోషిస్తూ ఉంటాడు దాన్ని. ఒకరు కోపిష్టి ఉన్నాడు, నా క్యారెక్టర్ ఇంతే అంటాడు, నా స్వభావం ఇంతే అంటాడు. అదేదో గొప్పలాగా ఉంటుంది వాళ్ళకి. అంటే దాని అందు కూడా మమత్వం, ఇది నాది అని. గుణాలు ఏవి కూడా మనవి కావు. గుణాలు ఏమిటి? అభ్యాసం వల్ల వచ్చినవే గుణాలు. జీవుడికి జన్మాంతరంగా అభ్యాసం చేస్తున్నందువల్ల వచ్చినవే గుణాలు. ప్రతి ఒక్కరికి త్రిగుణాత్మక ప్రవృత్తి ఉంది. అందరూ ఒక్కొక్క తీరులో ఉంటారు మనుషులు. మనిషికి తేడా ఉంది. అయినా సరే అవేవి కూడా మనవి కావు. మనం ఎవరు? గట్టిగా అంతే. అది ఫిక్స్ అయ్యి మళ్ళీ ప్రకృతి గుణాలు ఏమిటో ఇప్పుడు ఇవాళ బాగా స్పష్టత వస్తుంది. ఇది పోయినసారి చెప్పింది. విగత జ్వర యుధ్యస్వ అంటే చేతగానితనాన్ని విడిచి సాధన కర్మను ఆచరించు అని స్వామి చెప్తున్నారు చక్కగా. ఇవాళ ఏమంటున్నారు? తర్వాత ఇంకొక శ్లోకం కూడా చెప్పుకున్నాం. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాహ. ఏ మానవాహ ఇదం మే మతం నిత్యం అనుతిష్టంతి శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా కర్మ బంధంలో పడడు అటువంటి నా జ్ఞానమును ఆచరించేవాడు. మే మతం అంటే ఏమిటి? నేను చెప్తున్నా నేను గురించిన బోధ. మే అంటే నా గురించి అని అర్థం, నేనును గురించి. ఇక్కడ నేనంటే సచ్చిదానంద స్వరూపమే. నేనును గురించిన ఈ జ్ఞానము తెలిసి ఆచరించేవాడు తే అపి కర్మభిః. ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా వాడు కర్మబంధంలో పడడు. అంటే జ్ఞానం చేత కర్మను ఆచరిస్తే కర్మబంధం ఉండదు. అజ్ఞానంలో కర్మను ఆచరించిన వాడు మాత్రమే కర్మబంధంలో పడతాడు. ఇది గొప్ప విజ్ఞానం. ఏమిటంటే ఇక్కడ మనుషులందరూ ముక్తి కావాలని కోరుకుంటారు. ఎవరు కట్టేశారు మనల్ని? ఎవరు బంధించారు? ఎక్కడ బంధించారు? ఎక్కడున్నాయి పాశాలు? ఎక్కడున్నాయి? మనల్ని కట్టిన తాడెక్కడున్నది? కేవలం అనుకోవటమే మనల్ని బంధిస్తుంది.
అనుకున్నంత మాత్రం చేతనే ఇంత బంధం. ఎంత బంధము? 84 లక్షల జీవరాశుల గర్భాలలో జన్మలెత్తాల్సినంత కర్మ మిగిలి ఉంది మనకి. ఎందుకు? అనుకున్నంత మాత్రం చేత. దాన్ని అతి సరళంగా జ్ఞానం చేత తొలగించుకోవచ్చు. అది చెప్తున్నారు స్వామి. ముచ్యంతే. వాడు ఎటువంటి వాడు? శ్రద్ధావంత అనసూయంత. శ్రద్ధ కలవాడు. శ్రద్ధ అంటే అచంచలమైన విశ్వాసం. విశ్వాసం ఎట్లా? అచంచలంగా ఉండాలి. ఇంకా దానికి మళ్ళీ ఇంకెవరు వచ్చి చెప్పినా దాని నుండి తగ్గేదే లేదు. ఇప్పుడు మీరు ఎవరు అంటే ఏం చెప్తున్నారు? ఆ స్టాండ్లో అట్లాగే ఉండి మళ్ళీ ఎవడన్నా వచ్చి నువ్వు అది నువ్వు ఇది అంటే సరే, అది ప్రకృతి, నేను కాదు. అదెవరు? ప్రకృతి. జీవుడికి ఆపాదించబడిన ప్రకృతి అదంతా చేస్తుంది, కానీ నేను కాదు. నేనెవరు? నిజంగా నేను అంతే. అది అచంచలమైన విశ్వాసం, శ్రద్ధ. అది ఏర్పడిన తర్వాత సాధన చేసుకోవాలి. ఇంకా సాధన ఎందుకు అవసరమో ఇవాళ చెప్తారు. ఇవాళ ఏమంటున్నారు? ఎవరైతే నమ్మకంతో అట్లా నా జ్ఞానమును ఆచరిస్తాడో వాడు కర్మబంధంలో పడడని పోయినసారి చెప్పారు. ఇవాళ ఏమంటున్నారు? ఏత్వేతద్ అభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. ఎవరైతే నా అనుతిష్ఠంతి, మే మతం నా అనుతిష్ఠంతి, నా ఈ జ్ఞానాన్ని అనుసరించరు. అనుతిష్ఠంతి అంటే అనుసరించరు. అనుసరించకుండా అభ్యసూయంతి, దాన్ని తిడతారు, నిందిస్తారు. జ్ఞానాన్ని నిందించేవాళ్ళు లోకంలో లేరా? చాలామంది శాస్త్రాన్ని నిందించేవాళ్ళు లోకంలో ఉంటారు. ఒక ఫ్యాషన్ ట్రెండ్ కూడా. ఆఫ్టర్ ఆల్ శాస్త్రాల్లో ఉంది, అయితే దానికి ఏంటి ప్రూఫ్ అని అడుగుతాడు. ఆఫ్టర్ ఆల్ ఏమిటది? ఆఫ్టర్ ఆల్ వీళ్ళ తాత రాశాడు అనుకుంటున్నారు శాస్త్రాలని. లేకపోతే ఎవడికో ఒకడికి కల్లో ఏదో గుర్తొస్తే రాస్తారా? శాస్త్రాలంటే ఏమనుకుంటున్నారు? ఎక్కువ మంది శాస్త్రాలను నిందించే వాళ్ళలో శాస్త్రాన్ని ముట్టుకున్నవాడు ఉండడు. రామాయణంలో అదయింది, మహాభారతంలో ఇదయింది, వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారంటే వాళ్ళందరూ సినిమాలు సీరియల్ చూసి ప్రశ్నలు అడుగుతున్నారు, కానీ మహాభారతాన్ని చదివి కానీ రామాయణాన్ని చదివి కానీ ఎవరు అడగరు ప్రశ్నలు. చదివినవాడు అడగడు అసలు. చదవకుండా సినిమాలు సీరియళ్ళు చూసి చెప్పుడు కథలు విన్న వాళ్ళందరూ రాముడు అట్లా ఎందుకు చేశాడు, వీడు ఇట్లా ఎందుకు చేశాడు అని అడుగుతాడు. నీకంత అనుమానం వచ్చిందనుకోండి, ఏం చేయాలి అప్పుడు? చదవాలి కదా. చదవకుండా ఎందుకు నిందించడం? ఫ్యాషన్ అది. అందులో హిందూ ధర్మంలోని శాస్త్రాలను నిందించడానికి అందరికీ స్వేచ్ఛ, మీడియాకు కూడా స్వేచ్ఛ ఉంటుంది, డిస్కషన్స్ పెడుతుంది అనమాట శాస్త్రాల గురించి. అది కరెక్టా, ఇది కరెక్టా, అక్కడ అది అట్లా ఎందుకు రాశారు, ఇక్కడ ఇది ఎంట్లో. వీళ్ళెవ్వరు శాస్త్రాన్ని చదువుకుంటారు, డిస్కషన్ మాత్రం పెట్టుకుంటారు. అభ్యసూయంత. వాడు ఏం చేస్తాడు? నన్ను నా జ్ఞానాన్ని ఎదిరించిన వాడు, అనుసరించిన వాడు దాన్ని నిందించి ఏం చేస్తాడు? వాడిని ఏమని తెలుసుకుని తాను విద్ధి సర్వజ్ఞాన విమూఢాన్. అంత పూర్ణమైన జ్ఞానం నుండి మూఢుడైన వాడు నష్టాన్ అచేతసః విద్ధి. అట్లాంటి వాడు ఎట్లాడు? నష్టజాతకుడు అంటామే మనం, అట్లా తిడుతున్నాడు స్వామి. అచేతసః, వాడికి చేతస్సు లేదు, బుద్ధి వివేకం లేదు, నష్టపోయిన వాడని తెలుసుకో అంటున్నారు. నష్టం ఎందుకు పోయాడు వీడు? చెప్పండి, ఏం నష్టం జరిగింది వాడికి? శాస్త్రాలను నిందించి, భగవద్గీతను నిందించి, అక్కడ నేరుగా భగవద్గీతను నిందిస్తాడనే ఉంది. మామ్ అంటున్నాడు కదా, స్వామి యొక్క చెప్పిన జ్ఞానాన్నే నిందిస్తున్నారు. అటువంటి వాడు ఏం నష్టపోతాడు? ఎంత గొప్ప విజ్ఞానాన్ని పొందవలసిన ఒక శాస్త్రాన్ని ఇస్తే, అది శాస్త్రం రూపంలో ఇస్తే జ్ఞానాన్ని, దాన్ని చదవకుండా నిందించిన వాడు మానవ జన్మ విలువనే నష్టపోతాడు. ఏం నష్టపోయాడు వాడు? మనిషిగా పుట్టి కూడా ఇంకేముంది? వాడు పొందిందేముంది? ఏమీ లేదు. పశుత్వము ఆనందం పొందాడు. వాడి జీవితంలో బ్రతికిన బ్రతికేమిటి? పశుతుల్యమైన ఆనందమే కదా. ఆహార, నిద్ర, భయ, మైథునాలు, ఈ 4 ఉంటే పశువుకుంటే నీకుంటే సమానమైంది. కానీ మనిషిగా పుట్టి కూడా జ్ఞానాన్ని చదవగలిగే అవకాశం ఉండి, తెలుసుకోగలిగే అవకాశం ఇచ్చిన మానవ జన్మను పొంది కూడా దాన్ని ధిక్కరించిన వాడై, ఆచరించని వాళ్ళందరూ ధిక్కరించని వాళ్ళే. నా అనుతిష్ఠంతి, తెలిసి కూడా ఆచరించరు. ఎంతమంది ఉంటారు చెప్పండి లోకంలో తెలిసి కూడా? భగవద్గీత గురించి తెలియని వాళ్ళు అంటే అందులో ఏదో ఆచరించదగింది ఉన్నదన్న మాట అయితే వినుంటారు కదా, ఏముందన్నది కాకపోయినా. మన భగవద్గీత చాలా గొప్పది. ఈ మధ్య ఇంకా అది కూడా ఒక ట్రెండు,
భగవద్గీత నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారంటే మాకు కాదు అది పిల్లల కోర్స్ అనుకుంటారు. అంతేనా? మా పిల్లలకు భగవద్గీత ఎవరు నేర్పిస్తారు? నన్ను చాలామంది అడిగారనమాట, మీ మఠంలో చిన్న పిల్లలకు భగవద్గీత నేర్పిస్తారని. వీడు చెప్తాడు సాయంత్రం రోజు పెద్దవాళ్ళకి నేర్పిస్తారు రండి అని చెప్తే వాళ్ళు రారు, వాళ్ళకి తీరిక లేదు, వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటారు. పిల్లలకు నేర్పించాలి, అది ఏదో ఫ్యాషన్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి చూసారా, అట్లాగే అది కూడా భగవద్గీత నేర్పిస్తారు. కానీ ఎంత జ్ఞానాన్ని పొందగలిగే అవకాశం ఇస్తే కూడా వాడు ఏం చేశాడు? మానవ జన్మనెత్తి ధిక్కరించాడు. ఆచరించే అంత యంత్రాంగం మనకి ఇచ్చారు, ఇంత మంచి దేహం ఇచ్చారా? ఈ దేహము, మనస్సు, బుద్ధి, ఇంత యంత్రాంగం ఇచ్చి వాడుకోవడానికి అన్నీ ఇచ్చారా? అన్నీ ఇచ్చిన పని చేయకపోతే మనం ఏమంటాం వాడిని? అవకాశాలు అన్నీ ఇస్తే నువ్వెందుకు వాడుకోవని అంటామా లేదా? అట్లాగే స్వామి తిడుతున్నాడు, నష్టాన్ అచేతసహ నష్టాన్ సర్వజ్ఞాన విమూఢాన్. జ్ఞానం నుండి మూఢుడైపోయాడు వాడు. జ్ఞానం అంటే సర్వజ్ఞానం అన్నారు, అంటే అన్ని జ్ఞానాల నుండి అని అర్థం. ఎందుకు అట్లా అన్నారు? లోకంలో జ్ఞానం అనేది చాలా విశాలమైన అర్థంతో చెప్పబడిన పదం అది. జ్ఞానం అంటే ఇది జ్ఞానం అని చెప్పడానికి లేదు. ఎన్ని జ్ఞానాలైనా, దేని గురించి తెలుసుకున్నదైనా సరే ఎవరు తెలుసుకుంటారు చెప్పండి? అనేక రంగాల్లో అనేక విషయాలు తెలుసుకోదగినవి ఉన్నాయి అనుకుందాం. ఉంటాయా ఉండవా? ఉంటాయి. అన్నిటినీ ఎవడు తెలుసుకుంటాడు? నేను, అంతే కదా. తెలివితో ఉన్నవాడు ఆ తెలివి తెలుసుకుంటుంది. ఆ తెలివి సర్వలక్షణం అన్నమాట. సర్వము ఎక్కడ తెలియబడుతుందో, ఇప్పుడు ఉదాహరణ మీకు సర్వం అని సర్వలక్షణం దేనికి ఉంది అంటే, ఇన్ని దృశ్యాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో కనిపిస్తున్నాయి కదా వస్తువులు, రకరకాలైన వస్తువులు. వీటన్నిటికీ సర్వలక్షణం ఎక్కడ వస్తుందంటే కంటిలో. ఎందుకంటే అన్ని దృశ్యాలు కంటిలోకి ఇమిడిపోతాయి. అట్లాగే తెలియదగిన ఏ ఏ విషయాలు లోకంలో సృష్టిలో ఉన్నాయని మనం అనుకుంటున్నామో ఆ జ్ఞానం అంతా కూడా తెలిసేది నీ తెలివిలో. నీ తెలివి సర్వజ్ఞాన స్వరూపం. అక్కడ మోహం వచ్చింది వాడికి, అంటే వాడు దాన్ని వాడుకోవటం లేదు, మూఢుడైపోయాడు. మూఢుడంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనము? తెలిసి కూడా దాని యందు భ్రాంతి కలుగుతుంది వాడికి. తెలియకుండా కలిగితే వేరే విషయం, తెలిసి కలిగితే అది మూఢత్వం, మూర్ఖత్వం అంటారు దాన్ని. అటువంటి సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసహ. అచేతసహ నష్టాన్, బుద్ధి లేనందువల్ల చెడిపోయిన వాడని తెలుసుకో. వాడు ఎందుకు చెడిపోయాడు? అవకాశం లేనందువల్ల కాదు, బుద్ధి లేనందువల్ల, బుద్ధి వివేకం లేనందువల్ల చెడిపోయాడని తెలుసుకో. అందుకే ఎప్పుడైనా సరే మనకు తెలిసిన కొంచెమైనా సరే అందరికీ చెప్తూనే ఉండాలి ఆ మాట. ఎందుకంటే చెప్పినప్పుడు మనం విశ్వసిస్తేనే చెప్తాం. ఒక మాట ఇంకొకరికి చెప్తున్నామంటే మనకు దాని మీద నమ్మకం ఉంటే చెప్తామా, నమ్మకం లేకపోతే చెప్తామా? చెప్పగా ఏమవుతుందంటే మనకు అది నమ్మకం దృఢమవుతుంది. మనం చేయటానికి అది కూడా ఒక ప్రేరణ అవుతుంది. అందరికీ చెప్తుంటే మనం చేయకపోతే ఎట్లా? నువ్వు చేసావని అంటాడు కదా చెప్పినప్పుడు. అందుకే అందరికీ చెప్పడము, చేయటం, ఇది మంచి అభ్యాసం. మనం ఏ కాస్త తెలిసినా సరే తెలుసుకోమని వాళ్ళని ప్రేరణ చేయాలి. ఎవరైనా లోకంలో ఇటువంటి విషయాలు చెప్తే ఎవరు సన్మానం చేయరు, మర్యాదనివ్వరు. అందరు ఎగతాళి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా సరే దాన్ని అతిక్రమించి మనం ఏం చేయాలి? చెప్పాలి. అట్లా చెప్తూ ఉంటేనే మనకు కూడా మన విశ్వాసం గట్టిపడుతుంది, ఎదుటివారికి అది అందుతుంది. కనుక ఎప్పుడు కూడా నిందించద్దు. నిందించటం అంటే ఏమిటి? ఎట్లా నిందిస్తున్నాం మనం? ఆచరించకపోవటమే నిందించటం. మనమేం భగవద్గీతను తిడతారేమిటి? అందరూ ఎవడో ఒకడు ఉంటాడు నాస్తికుడు, కానీ మిగతా అందరూ ఏం తిట్టరు కదా. తిట్టరు, కానీ వాళ్ళు కూడా ఆచరించని వాళ్ళందరూ అభ్యసూయంత, వాడు దాన్ని ఎదిరించిన వాడే అని అర్థం. కనుక ఏ కాస్త మనకు అవగాహన అయిందో, మన బుద్ధి అర్థం చేసుకుందో, ఆ కాస్తనైనా సరే మన ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఇది చాలా గొప్ప విశేషం. ఒక్క అడుగు ముందుకేస్తే ఏం చేస్తాడు స్వామి? 10 అడుగులు ముందుకు జరజరా లాక్కపోతాడు. ఎట్లా లాక్కపోతాడు? జరజరా లాక్కపోవడం అంటే ఏమిటో తెలుసా? వాడు నడుస్తున్నాడు, నడవకపోయినా వాడు చేయి పట్టుకొని లాక్కెళ్ళటం అంతే. అట్లా మనం అరే నేను వస్తున్నా ఆగునైనా, నేను డ్రెస్ సరిగ్గా మార్చుకొని వస్తా అనే ఆగాడు స్వామి, లాక్కుపోతాడు అంతే. ఇక్కడ ఇవాళ ఇంకొకరు ఏమంటున్నారంటే,
సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఇది చాలా విశేషమైన శ్లోకం. నిస్పృహ వచ్చింది స్వామికి. ఏమంటున్నారంటే జ్ఞానవాన్ అపి స్వస్యాహ ప్రకృతే సదృశం చేష్టతే. జ్ఞానులు కూడా వారి వారి ప్రకృతి గుణాలను అనుసరించే ప్రవర్తిస్తున్నారయ్యా. ప్రకృతిం యాంతి భూతాని, ఈ భూతములన్నీ అంటే ఈ ప్రాణులన్నీ కూడా ప్రకృతినే పొందుతున్నాయి. ఇక నిగ్రహ సాధనలన్నీ దేనికోసం? కిం కరిష్యతి, ఎవడికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఏం చేయాలి అని ఒక నిస్పృహ వచ్చిందట స్వామికి. దీని ప్రసిద్ధార్థం ఇదే అర్థం. ప్రసిద్ధంగా అయితే దీనికి ముక్క అర్థం చూస్తే ఇంతే అర్థం, కానీ దాని లోపల ఒక గొప్ప సూచన ఉంది. ప్రాణులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రకృతి గుణములను అనుసరించే ప్రవర్తిస్తున్నాయి. ఇది జరిగి తీరుతుంది, ఎందుకంటే సృష్టిలో ప్రకృతిని అనుసరించే ప్రవర్తన జరుగుతుంది కాబట్టి. అయితే వాళ్ళగా ఏర్పరచుకున్న ప్రకృతి అంటే మనం ఏం చెప్పుకున్నాం? ప్రకృతి అంటే సృష్టిలో ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ ప్రకారంగా ఇప్పుడు పశువులు ఉన్నాయి, పులులు ఇట్లా ప్రవర్తిస్తాయి, వాటికి ఒక డిజైన్ ఇచ్చింది, వాటి ప్రవర్తనకు ఒక డిజైన్ ప్యాటర్న్ ఉంది. ఆవులు ఇట్లా ఉంటాయి, సాధువుగా ఉంటాయి, వాటికి ఒక డిజైన్ ప్యాటర్న్ ఉంది. క్రిమి కీటకాలు ఇట్లా ఉంటాయి, పక్షులు ఇట్లా ఉంటాయి, జలచరాలు అంటే నీటిలో బ్రతికేవి ఇట్లా బ్రతుకుతాయి అన్ని. వాటన్నిటికి ఒక్కొక్క డిజైన్ ఇచ్చినట్టు మనిషికి కూడా బ్రతకటానికి ఒక డిజైన్, అది ప్రకృతి చేసిన డిజైన్ ప్యాటర్న్. అది కాకుండా మనిషికి ఒక ప్రవృత్తి ప్యాటర్న్ ఉంటుంది, జీవుడు కల్పించుకున్న ప్రవృత్తి ప్యాటర్న్. అందుకే లోకంలో చూసారా, ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉంటుంది. ఒకరిలాగా ఇంకొకరు ఎక్కడా ఉండరు. ఎందుకు ఉండరు? ఇప్పుడు మనము వేలిముద్ర వేస్తాం. ఎందుకు వేలిముద్ర వేస్తాం? ఇది యూనిక్, అంటే ఏ మనిషికి ఆ మనిషికే వేరుగా ఉంటుందని. అట్లాగే ప్రవృత్తి కూడా ఏ మనిషికి ఆ మనిషికే వేరుగా ఉంటుంది. ఎవ్వరికి ఇద్దరికి అది ఒకటిగా ఉండదు. ఇన్ని రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అందరు సచ్చిదానంద స్మృతి స్వరూపాలా కాదా చెప్పండి? అందరూ సచ్చిదానంద స్మృతి స్వరూపం అయితే ఇన్ని ప్యాటర్న్స్ ఎందుకున్నాయి? మరి ఇంత వింత ప్రవర్తన ఎందుకుంది? అది మామూలు వాళ్ళకు ఉంటే పర్వాలేదు, భూతాని ప్రకృతి యాంతి అన్నాడు, అది సరే ఒప్పుకుందాం, ఏదో ఉన్నారు సామాన్యులు కాబట్టి అని. జ్ఞానులు కూడా వాళ్ళ ప్రకృతి గుణాలను అనుసరించే ప్రవర్తిస్తున్నారు అని స్వామి అంటున్నారు ఇక్కడ. అంత మాట అంటే ఇంకా సాధన, ఇంకెందుకు సాధనలు ఎందుకు, బోధలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ప్రవచనాలు ఎందుకు? అంతేనా? డౌట్ రావాలి కదా. దీని అర్థమైతే అదే. అయితే అంత నిస్పృహ స్వామికి ఎందుకు వచ్చిందంటే దీంట్లో ఒక చిన్న కిటుకు చెప్తున్నారు స్వామి. ఆ రహస్యం ఏమిటంటే, జ్ఞాని అన్న పదం, జ్ఞానం అన్న పదం ఎట్లాగైతే విస్తారమైన అర్థంలో వాడతామో, ఇప్పుడు ఏ సంగీత రంగంలో ఉన్నవాళ్ళు ఆ జ్ఞానం తెలుసుకుంటే అది జ్ఞానమేనా కాదా? నాట్యంలో ఉన్నవాళ్ళు అది తెలుసుకుంటే జ్ఞానమేనా కాదా? ఇవన్నీ జ్ఞానాలే. అంటే తెలుసుకున్నవి విషయాలన్నమాట, తెలుసుకోదగిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జ్ఞానమే కదా. అయితే జ్ఞాని అన్నప్పుడు కూడా ఇది కూడా విస్తారంగా ప్రయోగం చేసే ఒక పదం. ఇతను జ్ఞాని అని చెప్పటానికి ఎన్ని రకాలుగా దాని కేటగిరీలు ఉంటాయి, అది మనం విచారణ చేసుకోవాలి. వాళ్ళు కేవలం అద్వైత వేదాంత పరంగా జ్ఞాని అనే ఒక జ్ఞాని ఏదైతే మనం చెప్తామో ఆ జ్ఞాని కంటే వేరుగా, ఆ స్థితి కంటే ముందుగా కొన్ని స్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా జ్ఞానులే లోకంలో. ఎట్లాగంటే మనం వివేకం ఉంటుందని చెప్పుకున్నాం. సాధన చతుష్టయ సంపదలో మొదటిది ఏమిటి? వివేకం. మనం అక్కడ సాధన చతుష్టయ సంపదలో దాంట్లో నిత్యానిత్య వస్తు వివేకం ఒక్కటే చెప్పుకున్నాం. కానీ దానికంటే ముందు కూడా ధర్మాధర్మ వివేకం అని ఒకటి ఉంటుంది. మొదటి స్థాయి ధర్మాధర్మ వివేకం, అంటే సత్ప్రవర్తనకు ఆధ్యాత్మిక రంగంలోకి రావటానికి మొదటిది ఏమిటి అడుగు? ధర్మాధర్మ వివేకం. ఇప్పుడు చూడండి, భారతంలో ధర్మరాజు జ్ఞానే కాదా? జ్ఞానిగానే మనం పరిగణిస్తాం. కానీ ధర్మరాజు యొక్క జ్ఞానం యొక్క దాని మూలం ఏమిటి, దాని ఫౌండేషన్ ఏమిటి అంటే ధర్మాధర్మములు. ఆయన విచారణ ఎప్పుడూ కూడా లౌకిక ధర్మాధర్మాల మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే ధర్మరాజు, ఆయన పేరు యుధిష్ఠిరుడు, కానీ ఆయనను మనం ఏమంటున్నాం? ధర్మరాజు అంటున్నాం. ధర్మరాజు మాత్రం ధర్మం తప్పడు.
ఇంకెవరైనా తప్పుతారు అని ఎవరైనా గుడ్డిగా నమ్మేటట్టుగా అంతగా ప్రవర్తించేవాడు ధర్మరాజు. అయితే ధర్మరాజు మరీ పనికిరానివాడా? కానీ భగవద్గీతకైతే పనికిరాలేదు కదా. ఆయనను సెలెక్ట్ చేసుకున్నాడా స్వామి? చేసుకోలేదు. అంటే జ్ఞానంలో ఆ స్థాయిలో ఆగిపోయింది ధర్మరాజు జ్ఞానం. లౌకికమైన ధర్మాధర్మాలతోనే ఆగిపోయింది, అంతకు మించి ఎదగలేదు. అట్లా లోకంలో ఎంతమంది ఉంటారు? చాలామంది ధార్మికంగా బ్రతుకుతారు. అంటే ధర్మమేది అధర్మమేది వాళ్ళ వాళ్ళ పరిస్థితులలో. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తారు. అట్లా ఎవరెవరు ఏర్పరచుకున్న ధర్మాధర్మాలను వాళ్ళు విచారణ వివేకంతో విచారణ చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంస్కృత పండితులు ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ భగవద్గీతను వాళ్ళేమి గురువు ద్వారా వినకపోయినా సంస్కృతం వచ్చు, వాళ్ళకి భాష వచ్చు. భాషా పాండిత్యం ఉంటే కూడా వాళ్ళు కూడా ఒక స్థాయికి జ్ఞాని అనేస్తారు లోకంలో. అంతేనా? వాళ్ళు కూడా ఏదో తెలిసిన వాళ్ళే కదా, అస్సలు తెలియని వాడు కాదు కదా. ఇట్లా ఎంతోమంది ఉంటారు. వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బ్రాహ్మణ కుల ధర్మాలనే ఆచరిస్తారు. నిజంగా బ్రాహ్మణ ధర్మం వేరు, కానీ వాళ్ళు కుల ధర్మాలను మాత్రం బాగా ఆచరిస్తారు. ఆచార వ్యవహారాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు కూడా జ్ఞానులే. అంటే ఏమీ తెలియని వాడు కాకుండా ధర్మము అధర్మమేది అని వాళ్ళ లౌకిక దృష్టికి వివేకం చేసుకోగలిగిన వాళ్ళే ఉంటారు. దీనికంటే ఉత్తమమైనది ఏది? ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించటం. లౌకిక ధర్మాధర్మాలను దాటి లోకంలో ఎంతోమంది నీతిగా బ్రతికే వాళ్ళు ఉంటారా ఉండరా? ఇప్పుడు వ్యాపారస్తుడు ఉంటాడు, వాడికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయా లేదా? అన్నీ నా వృత్తి ధర్మం అని వ్యాపార ధర్మం అని పెట్టుకుంటారు. దాన్ని మించి ఎక్కడికి వస్తాడు అంటే ఇవన్నిటికంటే గొప్పది ఆధ్యాత్మిక రంగ ప్రవేశం. అక్కడికి వచ్చిన వాడు నిత్యానిత్య వస్తు వివేకం చేస్తాడు. మనం చెప్పుకునే మధ్య సాధన చతుష్టయ సంపదలో మొదటిది ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకం. ఏది చేసినా సరే అది ధర్మమైన లోకంలో ఆ ధర్మము నిత్యమా అనిత్యమా చేయాలి కదా ఆలోచన. ఎందుకంటే ఎంతోమంది మన చుట్టూ అట్లా ధార్మికంగా బ్రతికిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం పొందారు? శాశ్వతమైన సంతోషాన్ని శాంతిని పొందారా? అట్లా ఏం కనిపించరు కదా. వాళ్ళ ధర్మాలు బాగానే పాటించినప్పటికీ కూడా అంతెందుకు, ధర్మరాజే దానికి మంచి ఉదాహరణ. ధర్మరాజుకు తీవ్రమైన అశాంతి మిగిలింది యుద్ధం తర్వాత. తీర్చుకోలేకపోయాడు, తను భరించలేకపోయాడు. అందరికంటే ఎక్కువ నరకయాతనను అనుభవించాడు. ఎందుకు? అంత ధర్మం అంతా లౌకికమే కాబట్టి. లౌకిక ధర్మంతోనే ఆయన ఎప్పుడు పోల్చుకొని ప్రవర్తిస్తాడు, కానీ ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించలేదు. అయితే లౌకిక ధర్మానికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది అని తెలుసుకున్నవాడు ఆధ్యాత్మిక రంగ ప్రవేశం చేసి నిత్యానిత్య వస్తు వివేకం చేస్తాడు. ఏదైనా సరే ధర్మమో అధర్మమో ఏదైనా ప్రవర్తన అయినా సరే అది ముందు నిత్యమా అనిత్యమా? నిత్యం అంటే అంటే తనకు పరమార్థానికి సంబంధించిందై ఉంటుంది. అనిత్యమైంది ఈ లోక సంబంధమే. ఈ లోక సంబంధం ఏదైనా అనిత్యం, అంతే కదా. ఎంత గొప్పదైనా అనిత్యమే. అది నిశ్చయం చేసుకుంటాడు వాడు నిత్యము అనిత్యము అని ఎప్పుడు నిశ్చయం చేశాడో, ఏదైనా ఈ లోక సంబంధమైందైతే ధర్మమైనా సరే అనిత్యమే, అంటే మారుతుంది. ఇప్పుడు ఒక ధర్మం ఉంటుంది, మనకు లోకంలో తెలుస్తుంది కదా, యుగాలకు కూడా ధర్మాలు మారిపోయినాయి. కృతయుగంలో ఒక ధర్మం ఉండేది, త్రేతాయుగంలో ఒక ధర్మం ఉండేది, ద్వాపర యుగంలో ఒక ధర్మము, కలియుగంలో ఒక ధర్మం అని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. అంటే ధర్మం కూడా దేశకాలాలను బట్టి మారిపోతుంది, అది నిత్యం కాదు. అంటే ఆ ధర్మాన్ని అనుసరించటం కంటే నిత్యమైంది ఏదో దాన్నే అనుసరించటం ముఖ్యమని తెలుసుకున్నవాడు పరమార్థం వైపు వస్తాడు. పరమార్థం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది వీడు కూడా జ్ఞానే. ఇప్పుడు ఈ జ్ఞాని ఎట్లా ఉంటాడంటే వీడికి ఎన్నో శ్రవణం చేస్తాడు, నిశ్చయం కలుగుతుంది, కానీ జీవితంలో మార్పు రాదు. ఎంతోమంది ఉంటారు అట్లా సాధకులు, జీవితకాలం అంతా కూడా శ్రవణం చేస్తూనే ఉండి కూడా నిశ్చయాత్మకమైన మార్పు జీవితాలలో రాదు. అక్కడ దాకా ఆగిపోతుంది, నిత్యానిత్య వస్తు వివేకంలోనే ఆగిపోతాడు. ఆచరణలోకి అది మేనిఫెస్ట్ అవ్వదు, మార్పు తీసుకురాదు. ఎందుకు అట్లా అంటే ఈ జ్ఞానం ఇక్కడికి కూడా ఒక హద్దు ఉంది దానికి. దీని తర్వాత ఇంకా గొప్పది అద్వైత వేదాంత జ్ఞానం. ఏమిటంటే సత్య మిథ్యా జ్ఞానం. ఏది సత్యం ఏది మిథ్య, నిత్యం అనిత్యం కాదు. ఇప్పుడు ఏమిటి?
సత్యమేది, మిథ్య ఏమిటి? సత్యమేమిటి? సచ్చిదానంద స్వరూపం. మిథ్య ఏమిటి? జగత్తంతా మిథ్యయే. మారిపోయే తర్వాత సంగతి మారటం అయితే దానికి ఉన్నది ఎట్లాగో దాని స్వభావ లక్షణమే, కానీ అసలు అది లేనే లేదు. ఇది అంతిమ సత్యం. జగత్తు అసలు లేదని తెలుసుకోవటము సత్య మిథ్య అనే జ్ఞానం తెలియటం అసలైన జ్ఞానం. ఆ జ్ఞానం తెలిసినవాడు పూర్ణమైన జ్ఞాని. ఈ మిగతా జ్ఞానం అంతా కూడా ఈ 3 స్థాయిల్లో అటు ఇటుగా వాడు పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టుగా ఉంటాడు. సాధకులందరూ ఉండేది నిత్యానిత్య వస్తు వివేకం అనే ఆ స్థాయిలో. అంటే సాధన చతుష్టయ సంపదను సాధన చేస్తున్న ఆచరిస్తున్న స్థాయిలో ఉంటారు. వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళే, జ్ఞానులే కదా. మరి వాళ్ళు కూడా ప్రకృతి గుణాలను అనుసరించే ప్రవర్తిస్తారట. ఎందుకట్లా? తెలిసినవాడైతే తెలిసినట్టు ప్రవర్తించాలి. తెలియనివాడు తెలియనట్టు ఉంటాడు. తెలిసినవాడు చెప్పండి ఎట్లా ఉంటాడు? తెలిసినవాడు ఎట్లా ఉంటాడు? తెలిసినట్లుంటాడు. వాడి ప్రవర్తనను చూసి వాడు తెలిసినవాడో తెలియనివాడో చెప్తాం. నాకు తెలుసు కానీ నేను చెయ్యట్లేదు అంటే అటు ఇటు కాకుండా ఉంది ఆ జ్ఞానం. వాడు అటువంటి జ్ఞాని అని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు స్వామి. అంటే విన్నాడు, చదివాడు, అర్థమయ్యింది. ఇంకా గొప్పగా చెప్పాలంటే ప్రవచనాలు కూడా చెప్తున్నాడు, రకరకాలుగా అభ్యాసము సాధన చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. అన్నీ చేసినప్పటికీ ఏ జ్ఞాని అని లేదు. అందుకే మీరు చూడండి, జ్ఞానులు అని మనకు చరిత్రలో చెప్పబడిన వాళ్ళందరి ప్రవర్తనలు వేరువేరుగానే ఉంటాయి. ఎవరైనా 2 జ్ఞానులు ఒకలాగా ఉన్నారా? దానికి బాగా ప్రఖ్యాతమైన ఉపమానం ఏమిటంటే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. వాళ్ళిద్దరు స్వభావాలు వేరే, కానీ అంత గొప్ప గురు శిష్య సంబంధం మన భారతదేశ సంస్కృతిలో గొప్పగా చెప్పబడింది. అది రామకృష్ణ పరమహంస భక్తి వైపు ఎక్కువ ఇన్క్లైన్ అయి ఉంది. అంటే ఆయన మొగ్గు చూపాడు, భక్తి నుండి వేదాంతం వైపుకి వచ్చాడు. కానీ వివేకానందుడు మనస్తత్వము ముందు నుండే ఆయన వేదాంతాన్నే బాగా నమ్మినవాడు. సాకార ఆరాధనలో ఆయన నమ్మలేదని కాదు, తర్వాత నమ్మకం కుదిరింది ఆయనకు కూడా. కానీ ఆయన వివేకం ఇటువైపు ఉంది, జ్ఞానం వైపు ఎక్కువగా ఉంది. వాళ్ళిద్దరు స్వభావం పూర్తిగా ఇద్దరు జ్ఞానులా కాదా? ఇద్దరు ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ కాదా? అంతే. లోకంలో ఎంతమంది జ్ఞానులని చెప్పబడే వాళ్ళు ఉంటారు. బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు దారి వేరే. తెలుసుకున్న సత్యం ఒక్కటే, తెలుసుకున్నది ఉన్నది సత్లక్షణం ఒకటే అనే తెలుసుకున్నారు జ్ఞానులందరూ. కానీ వాళ్ళ ప్రవర్తనలు, మార్గాలు అన్నీ వేరుగా ఉన్నాయి. వాళ్ళందరూ వేరువేరుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే దాన్నే ప్రకృతిని అనుసరించి ప్రవర్తించటం అంటారు. ప్రకృతి అంటే ఏమిటంటే మనందరం కూడా సచ్చిదానంద స్వరూపాలు అన్నది అంతిమ సత్యం, దాంట్లో సందేహం లేదు. దాని తర్వాత ప్రకృతి విలాసం అంటే సృష్టిలో ప్రకృతి ఉంది. ఇప్పుడు మనందరికీ దేహాలు ఉన్నాయి. దేహాలన్నీ డిజైన్లు ఒకటే అయినా వాటిని వాడుకోవటంలో మనకి ఎంత తేడా ఉంది. ఒకరు దేహం ఉన్నట్టు ఇంకొకరు దేహం ఉందా? ఇప్పుడు వాడుకుంటుంటే డిజైన్ ప్రకారంగా ఒకటే అయినా ఎంత భిన్నత్వం ఉంది. ఇది అంటే బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటారు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అన్నమాట. ఇది ప్రకృతే మనకి ఇచ్చింది, అందరికీ ప్రకృతే ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో భేదాలు ఎక్కడ వస్తున్నాయంటే త్రిగుణాత్మక ప్రకృతితో దాన్ని వాడుకుంటున్నాం. ఉదాహరణకు మనము స్కూల్లో పిల్లలకు మొదట్లో జూన్ నెలలో ఏం చేస్తాం, అందరికీ కొత్త పుస్తకాలు, కొత్త సంచులు అన్నీ కొనిస్తారా? బ్యాగులు, స్కూల్ బ్యాగులు అన్నీ. కొన్ని రోజుల తర్వాత ఆ పుస్తకాలు అందరూ ఎట్లా ఉంటాయి? ఆ పుస్తకం బయట నుండి చూసే పేరు చదవకుండా ఎవరితో చెప్పేయచ్చు, అంతేనా? అట్లా ఉంటుందా లేదా? ఎవరెవరు వాడుకునే వస్తువు వాడి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? దాని రూపురేఖలన్నీ మారిపోతాయి. ఎట్లా అంటే వాడు వాడుకునే విధానాన్ని బట్టి అంట. ఆ విధానంలో తేడానే ప్రవృత్తి. ఆ ప్రవృత్తిని అనుసరించే అందరూ పనిచేస్తారు. అయితే జ్ఞానులు, సాధకులు అనబడేవారు ఇప్పుడు విన్నాం మనం సచ్చిదానంద స్మృతి అని, గబుక్కును మారిపోయామేమిటి? చెప్పినవన్నీ టకీమని చేసేయగలిగామా? మన నమ్మకం లేదా అంటే ఉందా లేదా? ఉంది. ఇక్కడ ఒక చిన్న తేడా వస్తుంది, అది వచ్చే శ్లోకంలో చెప్తారు స్వామి. నిగ్రహ కిం కరిష్యతి అన్న ఇక్కడ పదానికి అర్థం ఏమిటంటే జ్ఞానం ఉన్న తర్వాత కూడా ప్రకృతిని ఎందుకు అనుసరిస్తుంటే ఇంకా నిగ్రహం అన్న పదానికి అర్థం ఏముంది? నిగ్రహం అంటే సాధన. సాధనకు అర్థం ఏముంది అంటే ఇక్కడ ఒక ప్రశ్నను అబ్రప్ట్గా వదిలేస్తున్నారు స్వామి.
కేవలం నిష్ఠూరంగా నిస్పృహతో మాట్లాడటం లేదు, విచారణకు వదిలేస్తున్నారు. దాన్ని ఎట్లా మనం సాధించాలో చెప్పటం కోసం. దాని తర్వాత శ్లోకం ఏమంటుందంటే, ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ. ఇంద్రియములు, ఇంద్రియ విషయాలు, ఇంద్రియార్థములు అంటాం మనం, అవన్నీ కూడా రాగద్వేషములతో కూడి ఉన్నాయట. వాటికి వశం కాకు అని చెప్తున్నారు. తయోర్న వశం ఆగచ్చేత్ తౌ హ్యస్య పరిపందినవు. అవి నీకు నిజమైన శత్రువులు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం విన్నాము, ఇదివరకు వినలేదు, ఇప్పుడు విన్నాం. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం అనేది కొంచెం మన జీవితంలోకి వచ్చింది అనుకున్నాం, కానీ పూర్తి ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన పూర్తిగా రావటం లేదు. ఎందుకు అంటే ఇది ఎట్లాంటిదంటే, ఈ మనం వినటము, చదవటం ఇవన్నీ కూడా మన ఇంటలెక్ట్ అంటే మన బుద్ధి వివేకం చేత చేస్తున్నాం మనం. అవునా? బుద్ధి వివేకం అర్థం చేసుకుంటుంది, దానికి నిశ్చయమైంది, నచ్చింది. ఉదాహరణకి నేను రేపు పొద్దున్నే లేవాలని అనుకుంటాడు, మంచి అలవాటు కదా అని. ఇప్పుడు లేవాలని నిశ్చయం చేసింది ఎవరు? బుద్ధి. బుద్ధి నిశ్చయం చేసింది, కానీ దేహం కాంప్లెక్స్ దాంట్లో ఇంకా పాల్గొనలా, దానికి ఇదంతా లేదంటుంది. అంతేనా? బుద్ధికి అర్థమైంది వేదాంతం అంతా. ఎవరికి అర్థమైంది? బుద్ధికి అర్థమైంది. దేహమేం దేంతో నడుస్తుంది? ప్రకృతి గుణాలతో నడుస్తుంది. దేహమేమో ప్రకృతి గుణాలతో అది నడుస్తూ ఉంటే, బుద్ధి ఏమో అర్థం చేసుకొని నేను వెంటనే దీన్ని మార్చేస్తానంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందో, ఒక మదపు టేనుగు ఉందనుకోండి, మదపు టేనుగు మీద ఒక మావటివాడు కూర్చున్నాడు. మావటివాడు బలంగా ఉంటే ఏనుగు వశంలోకి వస్తుంది, వాడు కొద్దిగా బలహీనంగా ఉంటే వశంలోకి రాదు. ఇప్పుడు మన ఈ శ్రవణం చేస్తుంది, నమ్మకం కలిగిందంతా మావటివాడికి, అంటే బుద్ధికి ఇదంతా నమ్మకం కలిగింది. దేహము ఏనుగు వినటం లేదు మాట. అందుకే మనం వెంటనే సాధన కర్మలోకి దూకలేమన్నమాట. అంటే చేయలేము, అనుకున్న వెంటనే ఎందుకు చేయలేమంటే దేహం దానికి సిద్ధం కాలేదు. ప్రకృతి గుణాలకు వశమైన దేహంతో ఉన్నాడు కనుక జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, అందుకే చూడండి, ఇప్పుడు సాత్విక ఆహారం తినాలి అన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఒకవేళ ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక జ్ఞాని సాత్విక ఆహారం తిన్నది, దక్షిణ భారతదేశంలో ఉన్న జ్ఞాని సాత్విక ఆహారం తిన్నది వేరే ఉంటుందా? ఉండదా? ఎందుకు? అది సాత్వికమే, కానీ తినే తీరు ఎటువంటి ఆహారం తింటాడంటే వాళ్ళ అలవాట్లు ఉన్న వాటి ప్రకారంగా తింటాడు. అంతేనా? అట్లాగే జ్ఞానికి పూర్వపు అలవాట్లు అన్నీ ఉంటాయి. జ్ఞానం తెలుసుకోకముందు అభ్యాసం చేసినవి, గుణాలంటే ఏమిటి? అభ్యాసం చేసినవి కదా. ఆ అలవాట్లు అన్నీ ఉంటాయి. ఉండగా ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాడు, వాటినే ఇంప్రూవైజ్ చేసుకుంటాడు. కానీ జ్ఞానులందరూ ఒకే ఆహారం తినాలని ఒక మెనూ ఉందా ఎక్కడన్నా? ఏం లేదు. సాత్వికమైన ఆహారం తినాలన్నారు కానీ ఇదే వంట తినాలి అని ఎక్కడన్నా చెప్పి ఉందా? లేదు. అంటే వాళ్ళ ప్రకృతి గుణాలను అనుసరించే వాళ్ళ తీరు. ఇదొక ఉపమానం మాత్రమే. వాళ్ళ బోధనా విధానం కానీ, ఇప్పుడు బోధ చేసేటప్పుడు కూడా అందరూ ప్రవచనమే చెప్తారు, కానీ ఒకరు ఎట్లా ఉంటారు? కొంతమంది నిదానంగా చెప్తూ ఉంటారు, కొంతమంది హాస్యంగా చెప్తూ ఉంటారు, ఎదుటివాడిని అలరించేటట్టు చెప్తూ ఉంటాడు, ఒకరేమో సీరియస్గా చెప్తూ ఉంటాడు. రకరకాలుగా చెప్తున్నదంతా జ్ఞానమేనా కాదా? బోధనే కాదా? అయినా సరే వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? వాళ్ళ ప్రకృతి గుణాలను అనుసరించేగా చెప్తున్నాడు. చెప్పేది జ్ఞానం. జ్ఞానంలో లోటు లేదు. జ్ఞానం ఏమిటి? తన సచ్చిదానంద స్వరూపం అనేది జ్ఞానం. దాంట్లో ఏముండదు. కానీ ప్రవర్తించే తీరులలో నానా రకాలుగా ఉంటాయి. ఈ రకాలు ఇంకా దేని మీద ఆధారపడి ఉంటాయి? పూర్వజన్మలో చేసిన కర్మలకు మనకు 2 విభాగాలు ఉంటాయి. ఏ కర్మ చేసినా ఫలితం కాదది, కానీ కర్మకు 2 వస్తాయన్నమాట. ఒకటేమో సంస్కారం, ఒకటేమో ప్రవృత్తి. మనము మంచి సంస్కారం అని మాట్లాడతామా లేదా? ఒక మనిషిని చూస్తే వాడికి మంచి సంస్కారం ఉంది. ఎట్లా వచ్చింది వాడికి ఆ సంస్కారము? రోజు చేసే పనులను బట్టి వాడి సంస్కారం వృద్ధి పొందుతూ ఉంది. ఇప్పుడు మనం పిల్లలు ఎదుగుతూ ఉంటే కూడా మంచి సంస్కారంతో ఎదిగాడు అని అంటాం. అట్లాగే జీవుడు కూడా జన్మాంతరంగా ఒక సంస్కారంతో వాడు వస్తున్నాడు. అదిగాక కర్మకు సంస్కారం అనే ఒక వృద్ధి వస్తూ ఉంటుంది, అదే స్థానంలో ప్రవృత్తి కూడా వస్తుంది. మనం ఇదివరకు చెప్పుకున్నాం, రజోగుణ ప్రవృత్తితో పనిచేస్తే వాడు పని చేస్తున్నాడా, రజోగుణాన్ని అభ్యాసం చేస్తున్నాడా? ఇప్పుడు రాస్తున్నాడు, రాసేటప్పుడు కొక్కిరిగా రాస్తారు కొంతమంది. ఇప్పుడు రాసి వాడు ఏం రాస్తున్నాడు?
కొక్కిరిగా రాయటాన్ని అభ్యాసం చేశాడు అంతేనా. వాడు హ్యాండ్ రైటింగ్ జన్మంతా అట్లాగే ఉంటుంది. దాంట్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉండదు, వాడు దాన్ని బాగు చేసుకోవడం అనేది ఉండదు. అట్లాగే ప్రతి ప్రవర్తనలో కూడా జన్మాంతరంగా వస్తున్న సంస్కారం ఒకటి ఉంటుంది, ప్రవృత్తి ఒకటి ఉంటుంది మనిషి. ఇవి రెండు ఉండగా జ్ఞానికి కూడా ఈ రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత తెలుసుకున్న సత్యం ఒకటే, కానీ దేహేంద్రియాలన్నీ కూడా అభ్యాసం అలవాటు పడి ఉన్నాయి. ఇంకా ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం పెరిగిన జన్మాంతరంగా వదిలేయండి, అవి మనకు తెలియట్లేదు, కానీ చిన్నప్పటి నుండి మనం పెరిగిన వాతావరణం అంటాం, పరిస్థితులు, స్థితిగతులు. ఇప్పుడు పేదరికంలో పెరిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ అలవాట్లు వేరేగానే ఉంటాయి. డబ్బు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే మైండ్ సెట్తో ఆలోచిస్తారా, లేదా మైండ్ సెట్ అంటాం మనం దాన్ని. అదే డబ్బు మీద వ్యామోహం లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ డబ్బులో కొద్దిగా పెరిగిన వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు జ్ఞానులు వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా జ్ఞానం అవుతాడు కదా. ఆత్మజ్ఞానం తెలుసుకోవటం వేరు, ఈ ప్రకృతి గుణాలతో ప్రవర్తించటం వేరు. జ్ఞాని అయిన తరువాత కూడా కొంతకాలం దాకా ఈ ప్రకృతి గుణాలన్నీ కనిపిస్తాయి, అది చెప్తున్నారు ఇక్కడ స్వామి. అంటే ఇంకా వాడు పనికిరాని వాడు, సాధన చెయ్యొద్దు అని కాదు. అక్కడ అర్థం ఏమిటంటే, తెలుసుకున్న వెంటనే బుద్ధి మారినంత తొందరగా బయట మార్పు రాదు, వెంటనే రాదు. అది అలవాట్లన్నీ దేహేంద్రియాలకు అలవాటు పడి ఉన్నాయి, దానికోసమే సాధన చేయాలి. సాధన చేత జీవుడు బ్రహ్మము కాడు, ఎందుకంటే జీవుడు బ్రహ్మం అయ్యే ఉన్నాడు ముందే. ఇప్పుడు కొత్తగా వాడు బ్రహ్మం కాడు. కానీ ఎట్లా ఉంటుంది, సాధన చేత బ్రహ్మత్వమును ఆనందిస్తాడు. ద డివినిటీ విత్ ఇన్ అస్, మన లోపల ఉన్న ఆ బ్రహ్మస్వరూపాన్ని ఆనందించటానికి సాధన కావాలి. మనం బ్రహ్మస్వరూపాలమే అయ్యి ఉన్నా మన అనుభవానికి రావట్లేదు. అది దానికోసం సాధన చేసి మన ప్రకృతి గుణాలన్నిటినీ కూడా మార్చుకోవాలి. అందుకే త్రిగుణాత్మక ప్రవృత్తి జ్ఞానికి కూడా ఉంటుంది. జ్ఞాని కూడా పూర్వపు అలవాట్లను అనుసరించే ప్రవర్తిస్తాడు. ఇంకా పైగా ఎట్లా ఉంటుందంటే, కొంతమంది జ్ఞానులు స్వామివారు చెప్తారు, ఒక లాయర్ ఎట్లా ఉంటాడు మామూలుగా, వాదన బుద్ధి అంతేనా. ఏదైనా మామూలుగా వాదన చేస్తేనే బాగుంటుంది, ఆయనకు తృప్తి కలుగుతుంది, అంతేనా. లాయర్ యొక్క ప్రవృత్తి అది. ఒక లాయర్ ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చి ప్రవచనాలు చెప్పిన తర్వాత అట్లాగే చెప్తాడని అంటారు స్వామి. లాయర్ బుద్ధితోనే, లాయర్ ఎట్లాగైతే ఇప్పుడు జడ్జితో ఎట్లా వాదిస్తాడో, ఒక విషయాన్ని తీసుకొని విచారణ చేస్తాడో, అదే బుద్ధితో మళ్ళీ ఇప్పుడు ఈ శాస్త్రాలను కూడా విచారణ చేస్తుంటాడు. అంటే ఇప్పుడు జ్ఞానే, కానీ ఆ లాయర్ వాసనలు ఇంకా ఉన్నాయన్నమాట. అట్లాగే ఇంకొకరు ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది, ఇంజనీర్ బుద్ధి ఉంటుంది. ఇప్పుడు జ్ఞానం అయ్యాడు. డాక్టర్ ఉన్నాడు, జ్ఞానం అయ్యాడు, డాక్టర్ బుద్ధి ఉంటుంది. స్వామి శివానంద ఆయన డాక్టర్, ఆయనకి ఎంత కరుణ ఉండేదంటే, ఎవరైనా కొంచెం అనారోగ్యంగా ఉంటే, ఆయన డాక్టర్ కాదనుకోండి, అంత సేవ చేయగలడా, చేయడు. ఆయన డాక్టర్ కూడా కనుక ఎంత వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఎత్తుకొని తీసుకొచ్చేవాడు, స్ట్రెచ్చర్ కూడా లేకుండా ఎత్తుకొని పేషెంట్లను తీసుకొచ్చి ఆయన సేవ చేసేవాడు. పూర్తిగా జ్ఞానంలోకి మునిగిపోయి సన్యాసి అయిన తర్వాత కూడా అది వదిలిపెట్టలేదు ఆయన, ఎందుకంటే అది కూడా సేవయే కదా అని అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ వాసనలు ఇంకా ఉన్నాయి కదా. ఇప్పుడు అందుకే ఏ పరిసరాల్లో పెరుగుతారో, ఏ బుద్ధితో ఎదిగాడో, కొంతమందికి ఎట్లా ఉంటుంది, బాగా యుక్తి విచారణతో బాగా ఉంటుంది, కొంతమంది భక్తి ప్రధానంగా ఉంటారు. భక్తి ప్రధానంగా ఉన్నవాడు కూడా వేదాంత జ్ఞానం తెలుసుకుంటాడు. యుక్తి విచారణ అంటే లాజికల్ థింకింగ్తో ఉన్నవాళ్ళు కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఇద్దరు జ్ఞానులు అవుతారు. కానీ వీళ్ళ ప్రవృత్తి ఎట్లా ఉంటుంది, ప్రకృతి గుణాలు అభ్యాసం అయ్యి ఉన్నాయి వాళ్ళకు. జ్ఞానాన్ని కూడా ఆ గుణాలతోనే ఆనందిస్తారు వాళ్ళు. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎంత వేదాంతం తెలిసిన తర్వాత కూడా స్వామి విగ్రహం చూస్తే వాడి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు, భక్తి ప్రధానమైన ప్రకృతి వాడికి ఉంది. సంస్కారాలు ఎట్లా ఉన్నాయి, భక్తి ప్రధానంగా ఉన్నాయి. అట్లా కాకుండా విచారణ చేసి శాస్త్రాన్ని, శ్లోకాలను మననం చేయటం అనే ప్రధానంగా ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, శ్లోకాలను భాషతో కానీ ఇంకా వాటిని నిర్వచనాలు చెప్పి ఆనందించడంలో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు, వాళ్ళ బుద్ధి ఆ ప్రకృతితో అనుసంధానం అయి ఉంది కనుక మనిషి ఏం చేయాలి, ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, జ్ఞాని కూడా జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అది మార్పు రావాలంటే ఇంద్రియాలకు, ఇంద్రియార్థములకు దూరంగా ఉండేటట్టు చెయ్యాలి. ఎందుకంటే ఇంద్రియములు, ఇంద్రియార్థములు ఎవరివైనా సరే అవి
రాగద్వేషములతో కూడి ఉంటాయి. రాగద్వేషములు అంటే రాగం అంటే ప్రీతి, ఇష్టం, కోరిక. ద్వేషం అంటే వద్దు అని అసహ్యం, ద్వేషం. ఈ రెండిటితో కూడే ఉంటాయి ప్రతి ఇంద్రియ చేష్టలు. దీన్ని అతిక్రమిస్తే జ్ఞాని కూడా ప్రకృతి గుణాలను వదిలేయగలుగుతాడు. గుణాలు ఎట్లా వచ్చినాయి? అభ్యాసం చేత. ఇప్పుడు వాటిని బాగు చేయటం ఎట్లా? అభ్యాసం చేత. అందుకే ఎంతటి మావటివాడైనా సరే ఏనుగును బలవంత పెట్టి వశంలోకి తెచ్చుకోలేడు. మరి బలవంత పెట్టకపోతే ఇప్పుడు ఈ దేహం ఏనుగు అనుకుందాం, మన బుద్ధి మావటివాడు. ఇప్పుడు దీన్ని వశంలోకి, ఇది మదపుటేనుగు, మామూలు ఏనుగు కాదు. ఎట్లాంటి ఏనుగు? మదపుటేనుగు. బాగా మదం ఎక్కువ ఉంది దీనికి. ఎందుకంటే మనం చేసిన అలవాట్లలో సుఖానికి, సుఖాలకు, భోగాలకు అలవాటు పడిన మదపుటేనుగు. ప్రతి ఇంద్రియంలో సుఖం కావాలి. అవునా? కూర్చోవాలంటే ముందు కింద కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. ఎందుకు మనం అలవాటు చేసాం. అదేం అడగలే, కానీ మనం చిన్నప్పటి నుండి అలవాటు చేసాం. పూర్వం అది లేదు, కూర్చోగలిగారు. అందులో పెద్ద విశేషమేం లేదు. ఇవన్నీ అలవాట్ల వల్ల వచ్చినాయి. కానీ అలవాట్ల వల్ల వచ్చిన దాన్ని ఎట్లా తీసేయాలి? అంతే. మదపుటేనుగును వశం చేసుకోవాలంటే శిక్షణనివ్వాలి. అంతే. ఎంత గొప్ప అలవాటైన దోషమైన మన ప్రవృత్తినైనా శిక్షణనిస్తే తీసేయచ్చు. శిక్షణ అంటే ఏమిటి? శిక్షణను ఎట్లా ఇస్తామండి? ట్రైనింగ్ ఎట్లా ఇస్తాం? ఏదైనా రంగంలో ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు చెప్పండి? రోజు చేయించటం. అంతే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనకు తెలిసిందే కదా. ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానం స్పష్టత రావటం అంటారు దీన్ని. ముందు మనం ఏం చెప్పుకున్నాము? వివేకంలో ధర్మాధర్మ వివేకం మొదటిది. అది ఒక స్థాయి స్పష్టత. దాన్ని మించింది నిత్యానిత్య వివేకం. అది స్పష్టత, ఇంకా క్లారిటీ వచ్చింది మనకు. దాని తర్వాత మూడవది అసలైన జ్ఞానం ఏమిటి? సత్యం, మిథ్య, ఈ రెండు తెలుసుకోవటం. ఇది అంతిమమైన జ్ఞానం. ఇది ఇంకా పూర్తి స్పష్టత. జ్ఞానంలో స్థాయిలు ఇవి. ఇది ఎదిగిన కొద్దీ స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత రావటానికి దేహేంద్రియ మనోబుద్ధులు ఏ ప్రకృతికైతే వశమై ఉన్నాయో వీటన్నిటినీ మనం అభ్యాసం చేత మార్చుకుంటాం. ఇది చెప్తున్నారు స్వామి. ఇంద్రియస్య అర్థే ఇంద్రియములు ఇంద్రియ విషయాలట. ఇంద్రియ విషయాలంటే ఇప్పుడు చెవి ఉంది. చెవికి ఏమిటి? చెవి ఒక ఇంద్రియం, శ్రవణేంద్రియం. చెవికి ఇంద్రియార్థం ఏమిటి? వినడం. ఏదైనా వినాలి. దానికి ఏది వినాలి అంటే మనం బాగా దానికి వార్తలు వినటం అలవాటు చేసామనుకోండి, మనసు ఎట్లా లాగుతుంది అంటే టైం కాగానే వార్తలు వినాలి. అట్లా కాకుండా సీరియల్ చూసి అలవాటు చేసామనుకోండి, అదేం చేస్తుంది? 4 రోజులు చాలు దానికి వాసన పట్టుకుంటుంది. అది చేసిన కొద్దీ మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఇంద్రియార్థమును మార్చాలి. ఇంద్రియానికి ఇంద్రియార్థమును మార్చాలి. ఏం చేయాలి? అది ఏం పడితే అది వినకుండా మనం ప్రవచనం వింటే నిద్ర వస్తుందా లేదా? చెప్పండి. మీకు రావట్లే, కొంతమందికే వస్తుంది, అందరికీ రావట్లే. ఆసక్తి కలిగితే నిద్ర రాదు. అంతేనా? ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉంటే నిద్ర రాదు. చాలామందికి పుస్తకం తెరవగానే ఒక్కటే పేజ్ చదవగానే ఎట్లా అనస్థీషియా ఇచ్చినట్టు నిద్రపోతారు. ఇవి ఎందుకు అంటే వాళ్ళకు రుచించటం లేదు. అది రుచిని మార్చాలి. దానికి రుచిని అలవాటు చేయాలన్నమాట. చిన్నపిల్లలను చూసారా మీరు? పసితనంలో అన్నప్రాసన అయిన వెంటనే ఏం తినిపిస్తారు వాళ్ళకి? అన్నం నెయ్యి కంటే ముందు కొంతమంది అన్నం నెయ్యి పెడతారు, లేకపోతే ఉగ్గు అని తయారు చేస్తారు. తెలుసా మీకు? అది బియ్యపు రవ్వనే, కొన్ని పప్పులు అవి వేసి ఉగ్గు పొడి తయారు చేసి దాన్ని మెత్తగా ఉడికించి, దానికి ఎప్పుడన్నా నాకి చూస్తే తెలుస్తుంది, రుచిపచ్చి ఉండదు దానికి. అంతేనా? అట్లా కొన్నాళ్ళు పెడతారు. వాడికి ముందు ఘనమైన ఆహారం, తల్లిపాల తర్వాత ఘనమైన ఆహారం అలవాటు చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా అదే ఉగ్గులో కొంతమంది తీపి పదార్థాలు కలిపి తినిపించడం అలవాటు చేస్తారు. కొంతమంది ఏమో కొద్దిగా ఉప్పున్న పదార్థాలు, కొంతమంది కొద్దిగా కూరగాయలు ఉడికించి మెత్తగా పెట్టడం. అట్లా అంటే వీళ్ళకి ఏ రుచి నచ్చుతుందో ముందు వాడికి ఆ రుచి పెడతారు. వాడికి ఏమవుతుంది? నాలుకకు రుచి పడుతుంది అంతే. అది ఇష్టం ఎట్లా ఏర్పడుతుంది?
ఇష్టాయిష్టాలన్నీ అలవాటు చేసిన దాన్ని బట్టే ఉంటాయి. ఇప్పుడు గుజరాతీలు ఉన్నారనుకోండి, ప్రతి వంటలో వాళ్ళకి పంచదార ఉంటుంది, తీయగానే ఉంటాయి అన్ని వంటలు వాళ్ళు ఏది చేసినా. అదెందుకు? ఇక గుజరాత్లో ఉన్న వాళ్ళందరి ప్రవృత్తి అదేనా? కాదు, అలవాటు వల్ల అయింది అట్లా. అట్లాగే మనం కూడా ఇంద్రియాలకు ఇంద్రియార్థాలను మార్చాలన్నమాట. అది మనం ఎట్లా చేయాలంటే, ఏది అది రెసిస్ట్ చేస్తుందంటే అంటే మన ఇంద్రియాలు దేన్ని అసలు నేను ఇది చెయ్యలేనని దేన్ని అంటుందో దాన్ని పట్టుకొని నెమ్మదిగా నేర్పించాలి. దానికి కూర్చోవడం రాదనుకోండి దానికి, అప్పుడు ఏం చేయాలి? చూడు నీకు అలవాటు చేస్తాను అన్నారు. మీకు తెలుసా వీడికి ఇట్లా కూర్చోవడం చిన్నప్పటి నుండి ఏం అలవాట్లేదు. కానీ మఠానికి వెళ్ళిపోయిన తర్వాత, మఠంలో ప్రవచనం అంటే గంట ఉండదు, గంట అంటే చాలా తక్కువ అని మా ఫీలింగ్లా ఉంటుంది. మఠంలో ప్రవచనం అంటే 2 గంటలు ఉంటుంది. గంట ముప్పావు అంటే ముందే కూర్చోవాలి కదా, స్వామివారు రావడానికి ముందే కూర్చొని అధ్యయనం చేసి మొత్తం 3 గంటలన్నా అయ్యేది. ఆ 3 గంటలు కూడా ఇట్లాగే కూర్చోవాలి. కూర్చొని అలవాటు అయిపోయింది అంతే. ఇప్పుడు కదలకుండా కూర్చోవటం వచ్చేసిందా రాలేదా? ఇంతే, సింపుల్. అది ఏ ఇంద్రియాలు ఏ సుఖభోగాలకు అలవాటు పడి అట్లా వాటిని చేయలేని మదపుటేనుగులాగా అయినాయో అవన్నిటినీ వశం చేసుకుంటే, ఇవన్నీ ఏమిటంటే వివేకానందుడి భాషలో అద్దాన్ని తుడవటం అన్నమాట. పాలిషింగ్ ద మిర్రర్. అద్దం తుడిస్తే లాభం ఏమిటండి? ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది అంతే, క్లియర్గా. అది దాన్ని ఏమంటాం మనం? హెచ్డి, హై డెఫినేషన్, అంతేనా? హెచ్డి క్వాలిటీలో కనిపించాలి కదా. ఇప్పుడు మనం పొందిన జ్ఞానాన్ని హెచ్డి అనుభూతి తెచ్చుకోవాలి మనం. ఎట్లా హెచ్డి అనుభూతి రావాలంటే, ఇప్పుడు మరి స్క్రీన్లు కొత్త పెద్ద మంచి స్క్రీన్లు ఎందుకు కొనుక్కుంటారు? ఇంకా క్లియర్గా కనిపించాలట. మొన్న నేను వాట్సాప్లో వీడికి ఒక మెసేజ్ వచ్చింది, వీడియో చూపించారు. అది 3D ఉండేది కదా ఫిల్మ్ పూర్వం, ఇప్పుడు 4D ఫిల్మ్ అట. అది జపాన్లో ఉందో ఎక్కడుందో మరి. ఆ థియేటర్లో ఎట్లా ఉందంటే అన్నీ వచ్చి మీద పడిపోవటం కాక నిజంగానే నీళ్ళు వచ్చినాయి అందులోకి. అది 4D అనుభూతి అన్నమాట. అట్లా ఇంత టెక్నాలజీని డెవలప్ చేస్తున్నావు, మరి నువ్వు ఆత్మానుభూతిని, సచ్చిదానంద స్మృతిని 4Dలో అనుభవించాలా వద్దా? చెప్పండి. అనుభవించాలి కదా. దానికి ఏం చేయమంటున్నారు? అప్పుడు మావటి వాడి వల్లే ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పుడన్నా చూసారా మావటివాడు ఏమైనా బలంగా ఉంటాడా? ఎక్కడన్నా బక్క పలసగా ఉంటాడు వాడు. తొక్కిందంటే ఏనుగు వాడు చచ్చూరుకుంటాడు, కానీ తొక్కదు అది, అంతేనా? ఎందుకు తొక్కదు? వాడు దానికి మాస్టర్ అయ్యాడు. వాడి చేతిలో ఒక అంకుశం ఉంటుంది, పొడుస్తూ ఉంటాడు దాన్ని. పొడిచి దానికి ట్రైనింగ్ ఇచ్చి అంత మదపుటేనుగును కూడా వశంలోకి తెచ్చుకుంటాడు, అంతేనా? దేహేంద్రియాలను అన్నిటినీ కూడా అట్లాగే చేయమంటున్నారు. ఎందుకంటే వాటికి వశమయ్యామనుకోండి, దానికి ఇష్టమైనది ఏదైనా చేసామనుకోండి, చేయగానే రాగము ద్వేషము 2 డెవలప్ చేసుకుంటుంది. అది ఏం చేస్తుంది? ఒక పాట విని దాన్ని ఏమంటుంది? నాకు ఇష్టం అంటుంది. అభ్యాసం వల్ల ఏమైంది? ఇష్టమైంది. అభ్యాసం లేనందువల్ల ఏ కర్ణాటక సంగీతము పెట్టామనుకోండి, తీసే ఇదేంటి అంటాడా లేదా? ఎందుకు? ఆ ద్వేషం ఎందుకు వస్తుంది వాడికి? అభ్యాసం వల్లని. అంటే ఇష్టానిష్టాలను ఏర్పరుస్తుంది అన్నమాట. మన అలవాట్లన్నీ మన ఇష్టాలకు కారణమైనవి. అదే మన ప్రవృత్తి అయ్యి మనం అదే నా క్యారెక్టర్ అనుకుంటాం కొన్నాళ్ళకి. నాకు తీయటి పదార్థాలు ఇష్టం, నాకు కారం మసాలాలు ఇష్టం, నాకు సాఫ్ట్ మ్యూజిక్ ఇష్టం, నాకు రాక్ మ్యూజిక్ ఇష్టం. ఇవన్నీ ఎట్లా వచ్చినాయండి? నాకు ఇలాంటి బట్టలు వేసుకోవటం ఇష్టం, నాకు అటువంటివి వేసుకోవటం ఇష్టం. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? కేవలం అలవాటే. నీకేం అవన్నీ పుట్టుకతో లేవు. బాగా గుర్తించాలి. ఇవన్నీ ప్రకృతి గుణాలు, ప్రవృత్తులుగా మారినాయి. ప్రవృత్తిని చేసుకుంటావా, సంస్కారం చేసుకుంటావా? ప్రవృత్తి అంటే విడిచిపెట్టవలసినవన్నీ ప్రవృత్తులు, నిలుపుకోవలసినవన్నీ సంస్కారాలు. ఆ సంస్కారం ఎదిగిన రోజున మనిషి నిజమైన జ్ఞానిగా, అంటే పూర్ణంగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అంటే పూర్వపు అలవాట్లు అన్నీ పోతాయి వాడికి. పోయి జ్ఞానాన్ని నిలుపుకున్న ప్రవర్తన, వాడి ప్రవర్తనలోనే జ్ఞానము వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ స్థాయికి మనిషి ఎదుగుతాడు. అందుకే తయోర్న వశమాగచ్చేది, ప్రవృత్తి ప్రకృతి గుణాలకు ఎవ్వరూ కూడా వశము కాకూడదు అని స్వామి హెచ్చరిక చేస్తున్నారు. అందుకే ఏ బోధనా విధానంలో, ఏ రంగంలో అయినా పోయినా, మీరు భక్తి మార్గంలో అయినా, కర్మ మార్గంలో అయినా, ఇంకే రకరకాలుగా లోకాల్లో ఎన్నో కల్ట్స్ ఉన్నాయి కదా. బోధ ఏం చేసినా సరే అందరూ కామన్గా చేసేది ఏమిటి? నియమాలు ఉంటాయి. వాళ్ళ కల్ట్కి అందరికీ నియమాలు. జైన్లకు ఉంటాయి,
ఇప్పుడు ఓం శాంతి వాళ్ళకు ఉంటాయి, బౌద్ధులకు ఉంటాయి, మన వేదాంతంలో మనకు ఎట్లాగూ ఉంటాయి. అన్నిట్లో ఉండేది ఏమిటి? నియమాలే. ఎందుకు ఈ నియమాలు? నియమాల వల్ల బ్రహ్మం అవుతాడా తాను? చెప్పండి. కాడు. ఏమవుతాడు మరి? బ్రహ్మమును అనుభవంలోకి స్పష్టంగా తెచ్చుకుంటాడు. తను బ్రహ్మస్వరూపుడే, కానీ అనుభవంలోకి స్పష్టత రావాలి. మనం ఆ స్పష్టత కోసమే మనం ఈ పని చేస్తున్నాం. ఎట్లా ఉంటుందంటే, మీకు ఒక హాస్యం చెప్పమంటారా? నిజంగా జరిగింది ఇది. ఏమిటంటే, డాక్టర్లు పరిశీలన చేస్తున్నారట, పూర్వకాలం కంటే ఇప్పుడు బీపీలు షుగర్లు మనుషులకు ఎందుకు ఎక్కువైనాయి? స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ ఇవి మనం చెప్తాం. అంటే లోపల ప్రక్రియ ఏం జరుగుతుంది అని వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేశారు. చేసినప్పుడు ఏమైందంటే, దానికి ఒక ఉపమానం. ఒక మనిషి అడవికి వెళ్ళాం, మనం అడవిలోకి వెళ్ళామనుకోండి, ఒక పులి ఎదురైంది మనకు. అప్పుడు మనకేమవుతుంది? భయం వేస్తుంది. భయం వేసిన వెంటనే ఒక ప్రతిస్పందన, రియాక్షన్ ఉండాలి కదా, మనం పారిపోవాలి, అవునా? ఆ పారిపోవటానికి తగినట్టుగా గుండె వేగాన్ని పెంచేస్తుందట. ముందు భయం వేస్తుంది మనకు. ఆ భయం వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ రిలీజ్ కాగానే గుండె వేగం పెరగటం మొదలవుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది దాంతోపాటుగా. అప్పుడు మనం పరిగెత్తాలంటే ఎనర్జీ కావాలి కదా, గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా దేహమే పెంచేస్తుంది. దేహం అంతా ప్రకృతిని అనుసరించి ఉంది కాబట్టి ఆ భయం వేయగానే ఇదంతా ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు మనం పరిగెత్తాలి. పరిగెత్తుతామా లేదా? అంటే ఒక పులిని చూస్తే ఎంత భయం కలుగుతుందో అప్పుడు మనము వ్యవస్థ అంతా లోపల ఏర్పాటైపోయింది. ఇప్పుడు ఆ పులులు అడవిలో లేవట, మన చుట్టే ఉన్నాయట. ఆ పులి ఎవరు? ఒక భార్య కావచ్చు, లేకపోతే ఒక భర్త కావచ్చు, లేకపోతే మన ఆఫీస్లో పనిచేసే బాస్ కావచ్చు, మనం పనిచేసే చోట బాస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ అప్పుడు మనకి ఇవన్నీ రేజ్ అవుతాయి, కానీ మనం పరిగెత్తము. పరిగెత్తితే బ్యాలెన్స్ అయిపోతుంది దేహంలో, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు, బీపీ పెరగదు. పరిగెత్తాం కాబట్టి ఖర్చు అయిపోయి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ మనం పరిగెత్తట్లేదు కదా. భార్య ముందు ఎవడన్నా పరిగెత్తుతాడా? బాస్ ముందైనా పరిగెత్తి పోవచ్చేమో, కానీ భార్య ముందు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఆ పెరిగిన లెవెల్స్ అన్నీ అట్లాగే ఉంటాయట. ఇది ఆ డాక్టర్స్ తెలుసుకున్న సత్యం. దీన్నే మనం ఇందాక మీరు అన్నట్టు స్ట్రెస్ అవన్నీ పేర్లు పెట్టారనమాట. స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ. అంటే మనకు భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఎప్పుడు ఏర్పడి ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇవన్నీ ఏ దేవుడు సృష్టి రచించిందా? మనం రచించుకున్నామా? మనం రచించుకున్నాం. సృష్టి రచనలో బీపీ షుగర్లు ఉన్నాయా? లేవు, మనం తెచ్చుకున్నాం వాటిని. అంటే ఇప్పుడు మనం అంటాం దేవుడు రచించకపోతే ఎట్లా వస్తాయి, మనిషికి అంత తెలివి ఎట్లా ఉందంటే, వాటిని వాడుకోవడం రాక, వాటి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో తెలియక మనం దాన్ని బయటికి వదిలేయలేక ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. అన్నీ కూడా అభ్యాసం వల్ల వచ్చిన ఈ ప్రకృతి గుణాలను నావి అనుకోవద్దు. ఏమనుకోవద్దు? నావి అనుకోకుండా ఏం చేయాలి? వాటిని మార్చుకోవాలి. వాటిని మార్చుకోగల శక్తి నీకుంది. ప్రకృతి గుణాలకు వశమైన వాడు మార్చుకోలేడు. ఇక్కడ ఏమన్నా తయోర్న వశం ఆగచ్చేది. వాటికి వశమైపోతే నువ్వేం చేస్తావు? అది బాగుందంటావు, ఇది బాగాలేదంటావు, అది కావాలంటావు, ఇది వద్దంటావు. రాగద్వేషాలు, సుఖ దుఃఖాల మధ్యలో ఉయ్యాలుగుతుంటాడు వాడు ఎప్పటికీ. కానీ ఉయ్యాల్లో కూడా మీకు ఒకటి తెలుసా రహస్యం? ఉయ్యాలుగిన ప్రతిసారి ఏమవుతుంది? ఒకసారి ఇటు ఊగుతుంది, తర్వాత ఇటు ఊగుతుంది. ప్రతిసారి మధ్యలో టచ్ అవుతుందా లేదా? అట్లాగే మనం ఎన్ని విషయాల్లో ఊగినప్పుడు కూడా మధ్యలో ఒకసారి స్వరూపాన్ని టచ్ చేయకుండా ఉండడు మనిషి. ఇటు నుండి పైకి ఆనందం వచ్చింది, ఇటు ఎక్కాడు అనుకోండి, దిగినప్పుడు ఎక్కడికి వస్తాడు? స్వరూపానికి రావాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇటు దుఃఖం వచ్చిందని ఎక్కాడు, మళ్ళీ ఇప్పుడు కూడా దిగుతాడా లేదా? పైకెక్కిన ఉయ్యాలి అట్లాగే ఉంటుంది, ఎక్కడన్నా దిగుతుంది. మళ్ళీ స్వరూపాన్ని ఒకసారి స్పర్శ తగిలితేనే మనిషి బ్రతుకుతాడు. ఆ ఉనికి స్పర్శ తగిలితేనే, సచ్చిదానంద స్మృతి స్పర్శ తగిలితేనే మనిషి బ్రతుకుతున్నాడు. కేవలం మనం చేస్తున్నది ఏమిటంటే, అనుకున్నంత మాత్రం చేతనే ఇవన్నీ నావనుకుని పోషిస్తున్నాం. గుణాల మీద మనకు మమకారం ఉంది. దేని మీద ఉంది? గుణాల మీద మమకారంతో ఇది ఇట్లాగే. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటాయంటే, మా ఇంటి ఆచారం ఇంతే అంటాడు. 1,00,000 చెప్పు మారడు వాడు.
మోరవుల్లో ఒకసారి ఒక 4-5 వచ్చారు. వాళ్ళు మాంసం తినటం మానేయాలంటే వాళ్ళు చెప్పిన వాటన్నిటికీ కన్విన్స్ అయితే అయ్యారు. కానీ చివరికి ఒక మాట అన్నాడు ఆయన, మీరు ఎంత చెప్పిన దానికి నేను కావాలంటే మానేస్తాను, కానీ బలి ఇవ్వటం మాత్రం నేను మానేయను అన్నాడు. ఎందుకు? బలి ఇవ్వటం ఏమిటది? ఆచారం. ఆచారానికి మాత్రం అంత భయం ఉంది ఆయనకు. తన కోసం తను కావాలంటే నేను మానేస్తాను, కానీ బలిని మాత్రం మానే. ఎందుకు? అక్కడ ఎంత గొప్ప విశ్వాసం అంటే ఆయనది, బలి ఇవ్వకపోతే ఏదైనా కీడు జరుగుతుంది. ఇక విశ్వాసం ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? వాడికి కరోనా జ్వరం వస్తే కూడా బలి ఇవ్వనందుకే. దేనివల్ల? బలి ఇవ్వనందుకే. జలుబు వస్తే, పిల్లాడు ఫెయిల్ అయితే బలి ఇవ్వనందుకే. ఎవరైనా ముసలాళ్ళు చచ్చిపోతే బలి ఇవ్వనందుకే. ఇవన్నీ బలి ఇవ్వకపోతే మాత్రం ఆగుతాయి ఏమిటి? బలిస్తే మాత్రం ఆగుతాయా? ఇది మనిషి యొక్క మూర్ఖత్వం అన్నమాట. ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. ప్రకృతి గుణాలకు వశమయ్యి ఇట్లాంటి చేష్టలన్నీ చేస్తాడు. కానీ అన్ని ప్రకృతి గుణాలు మీరు చూడండి, ప్రకృతి గుణాలన్నీ ఇంటి ఆచార వ్యవహారాల వల్ల, జన్మాంతరంగా ఉన్న వాళ్ళ అలవాట్ల వల్ల, మళ్ళీ మనం పెరిగిన వాతావరణాల వల్లనే ఉన్నవి, కానీ మనకంటూ మన సొంత క్వాలిటీస్ కాదవి. కాబట్టి గుణాలను ఎప్పుడూ కూడా గుణాలను పోషించే ప్రయత్నం చెయ్యొద్దు. గుణాలను మార్చటమే సాధన కర్మ. గుణకర్మకు ఎదురేమిటి? సాధన కర్మ. ఇన్ని రోజులు దుడుకుగా బ్రతికాం. అదే జీవితాన్ని ఇప్పుడు సాధన కర్మగా నిదానంగా బ్రతికి చూడండి. రోజు లేచిన తర్వాత ఇంట్లో హడావుడి ఉంటుందా లేదా? ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ హడావుడి ఉంటుందా? దాన్ని ఏమంటారంటే అష్టావధానం అంటారు. అష్టావధానం అంటే తెలుసా మీకు? 8 మంది ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ కవి గారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమస్యలన్నీ తీర్చి సమాధానపరచాలి. అది అష్టావధానం. అట్లా ఉంటారు కొంతమంది కవులు. అట్లాగే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పొద్దున్నే ఏం చేస్తారు? అష్టావధానం చేస్తుంటారు. అక్కడ వంట చేస్తుంటారు, ఇక్కడ ఏమేమో ఇంకేమన్నా పనులు ఉంటాయి కదా, అన్నీ చేస్తుంటారు. ఈ హడావుడి తప్పదా జీవితంలో? చెప్పండి. తప్పుతుందా తప్పదా? తప్పదా? నిశ్చయం చేసుకున్నారైతే. గుణాల యందు మమకారం అంటే ఇదే. ఇట్లా నిశ్చయం చేసుకోవటమే గుణాలందు మమకారం. తప్పుతుంది ఎప్పుడు? సరిగ్గా 1 గంట ముందు లేస్తే అప్పుడు ఎట్లా జరుగుతుంది? అంతా నిదానంగా జరుగుతుంది. అప్పుడు అష్టావధానం ఉంటుందా? అక్కర్లేదు. తప్పదన్నారు కదా మరి దాన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ హడావుడిలో గుణ ప్రవృత్తి మనకు పరిగెత్తుకొని వస్తుంది. ఇప్పుడు నీట్గా చెయ్యాలి, నిదానంగా చేయాలనే ఉన్నా కూడా మనము ఆ కాలాన్ని అడ్జస్ట్ చేసుకున్నంత మాత్రం చేత ప్రవృత్తితో చేస్తాడు మనిషి. వద్దనుకున్నా కూడా ప్రవృత్తితో చేస్తాడు. ఆ ప్రవృత్తిని తీసేయాలంటే, దానికి నిదానం రావాలంటే ఉపాయం ఏమిటి? కొంచెం ముందు లేవటం. ఇంతే కదా. కొంచెం ముందు లేవంటే ఏం చేయాలి చెప్పండి? ముందు పడుకోవాలంతే. రాత్రిపూట స్క్రోలింగ్ చేయకుండా, రీల్స్ చూడకుండా కాస్త ముందు పడుకోవాలి. ఇంతే కదా. ఎంతమంది రాత్రిపూట స్క్రోల్ చేస్తారు? నిజాలా అబద్ధాలా? స్క్రోల్ చేయటం కంటే పెద్ద పాపం అబద్ధం ఆడటం. ఫోన్ చూడకుండా నిద్రపోయే వాళ్ళు ఉన్నారా? అందరు ఎత్తనలే, చూసారా? కనుక ఏం చేయాలి? ఇవన్నీ గుణ ప్రవృత్తులే. వీటిని మనం ఏం చేస్తున్నాం? పోషిస్తున్నాం. అంటే రోజు అలవాటు చేసి చేసి మరి దృఢం చేస్తున్నాం వాటిని. దాన్ని ఏం చేయాలి? నెమ్మదిగా ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి? రాత్రి కొంచెం ముందు పడుకొని, కొంచెం తొందరగా లేచి, కొంచెం నిదానంగా చేయాలి. మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ ముందుగా పడుకొని, ఏదైనా సరే మన వశంలో ఉండాలి. నేను ఈ సమయానికి లేవగలిగితే లేస్తున్నానంటే నువ్వు రాత్రిపూట ఎంత లేటుగా పడుకున్నా పర్వాలేదు. ఆ వశంలోకి వచ్చిందంటే అప్పుడు చేసుకోవచ్చు. వశంలోకి వచ్చిన తర్వాత ఏముండదు. అవసరం ఉంటుంది కొంతమందికి, రాత్రిపూట మేలుకొని పనిచేయాల్సిన పనులు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. కానీ వశంలో ఉండాలి. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ వశంలో ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. అంత మావటివాడిగా నువ్వు లేవు అంటే నాలుకకు ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి, ఏం చేయాలి? అప్పుడు నెమ్మదిగా దాన్ని తగ్గించాలి.
ట్రైనింగ్ అంటేనే ఒకటి, నెమ్మది నెమ్మదిగా అభ్యాసం చేయించటం, ప్రాక్టీస్. ఒక్క రోజులే దాన్ని వంచుకురావడానికి ప్రయత్నం చేస్తే అది విరిగి కూర్చుంటుంది. అందుకే జ్ఞానం వచ్చిన తర్వాత కూడా సాధన చేయాలి, తపస్సులో ఉంటారు. అవధూత స్థితి వచ్చేదాకా కూడా తపస్సులో ఎందుకు ఉంటారు జ్ఞానులు కూడా అంటే, దేహేంద్రియ మనోబుద్ధుల ప్రకృతి జన్మాంతరంగా వస్తున్న దాన్ని అంతటినీ కూడా ఇక్కడ తీసేయాలి వాళ్ళు. ఈ జన్మలో ఉన్నదాన్ని వాళ్ళు మామూలు భాషలో దాన్ని ప్రారబ్ధం అంటారు. ప్రారబ్ధం అంతా దీని చేత అనుభవింపజేయాలి. అందుకే వాళ్ళకు రోగాలు వస్తాయి, రోగాలను అనుభవిస్తారు, నిగ్రహించుకుంటారు. వాళ్ళ సాధన తప్ప సాగదు. జ్ఞానం రాలేదని అర్థం కాదు. ఏదో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇంకా అంతా తెలిసిపోయింది కదా. తెలిసిపోయిందంటే ఏముంది, ఇప్పుడు కూర్చుంటే తెలిసిపోయింది. ఆత్మయ సత్యం, జగత్తు లేదు. తెలిసిందా తెలియలేదా? ఇట్లా తెలియటం కాదు అది. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ప్రకృతి గుణాలను విడిచిపెట్టి అంతిమ సత్యమైన వేదాంత సత్యంలో, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్న సత్యంలో లీనమైపోవాలి, సమన్వయమయ్యి సృష్టికి అనుకూలంగా అది అయ్యేదాకా కూడా నియమబద్ధమైన జీవితం గడుపుతారు వాళ్ళు. అందుకే నిగ్రహాలు ఏం చేస్తుంది అంటే వశం చేసుకుంటుంది. ఆ వశం చేసుకోవటం కోసమే కానీ బ్రహ్మం అవ్వటం కోసం మనం ఇవి చేయట్లేదు. మనం ఎప్పుడు కూడా బ్రహ్మస్వరూపమే. అందుకే ఆత్మతత్వాన్ని అంతా బోధించిన తర్వాత కర్మ యొక్క గొప్పతనం ఇది ఇట్లా చెప్పటం అనేది భగవద్గీతలోనే చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే శాస్త్రాలన్నిటిలో ఇంత స్పష్టతనివ్వరు. ఇంత స్పష్టంగా స్వామి ఇక్కడ ప్రకృతి గుణాలను చెప్తున్నారంటే ప్రకృతి గుణాలు సత్యం అని చెప్పట్లేదు. ప్రకృతి గుణాలను ఎట్లా వశపరుచుకోవాలి, గుణ ప్రవృత్తిని ఎట్లా తీసేసుకొని సాధన కర్మగా చేయాలి అని. ఇప్పుడు చూడండి, చిన్న చిన్నవి ఇంట్లో చెప్పులు పెట్టే దగ్గర చూడండి మీరు, చెప్పులు ఎట్లా పడి ఉంటాయో. అందరూ స్టాండ్లో ఒకటే పద్ధతిలో చెప్పులు పెట్టడం అనేది అలవాటు ఉందా ఎవరింట్లలోనన్నా? అందుకే పూర్వం ఏమంటారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు. అంటే ఇల్లాలి యొక్క ప్రవృత్తి ఇంటిలోనే కనిపిస్తుంది. అట్లా ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళ ప్రవృత్తి కూడా కనిపిస్తుంది. ప్రతిదీ మనం ఏదైనా, మన పుస్తకము, మన వస్తువులు ఏవైనా సరే అందులో మన గుణ ప్రవృత్తి ప్రతిబింబిస్తుంది. నాకు జ్ఞానం ఉంది, నేను ఇట్లా ఉంటా, నేను అట్లా ఉంటా అంటే కుదరదు. ఇంట్లో కూడా అందరూ ఏమంటారు, మరి భగవద్గీత చదువుతున్నావు, ఈ మధ్య అన్నీ చేస్తున్నావు, ఇట్లా ఎందుకు కోపిష్టలాగా ప్రవర్తిస్తున్నావు అంటారా అనరా? అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? నిగ్రహించుకోవాలి. నిజంగా తెలిసిన వాడిలాగా ప్రవర్తించాలి. తెలియని వాడిలాగా ప్రవర్తించి నాకు తెలుసు అంటే కాదు. అందుకే దేహేంద్రియాలన్నీ కూడా ఆ ప్రకృతి గుణాలు సృష్టి ప్రవృత్తిని విడిచిపెట్టి సంస్కారాన్ని పెంచుకొని సృష్టి ఏదైతే డిజైన్ చేసిందో ఆ డిజైన్కి అనుకూలంగా చేయాలి. ఇది ప్రతి దాంట్లో తిండి తినటంలో మీకు తెలుస్తుంది చూడండి. పూర్వము ఋషులు వాళ్ళందరూ ఏమిటి, పండ్లు ఫలాలు తినేవాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ డైటీషియన్స్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? పళ్ళు పొలాలు తినమంటారు. ఇప్పుడు ఎంతో చదువుకొని చెడగొట్టేసుకొని దేహాలని ఇప్పుడు డైటీషియన్స్ అయితే చెప్పించుకునే అవసరం లేదు. ప్రకృతి సహజంగా మనకిచ్చిన వాటిని తింటే ప్రకృతికి సహజంగా ఉన్న దేహము ఆరోగ్యంగా ఉంటుందనేది గుడి సూత్రం. అది కూడా తెలియకుండా మళ్ళీ డైటీషియన్కి డబ్బులు ఇచ్చి మరీ చెప్పించుకొని చేయగలుగుతారో లేదో తెలియదు. తిని చూడండి ఒక్కసారి, పళ్ళు తింటే ఎంత ప్రాణశక్తి పెరుగుతుంది. ఎందుకు? పళ్ళల్లో ప్రాణశక్తి ఉంటుంది. ఎండిపోయిన వాటిల్లో ప్రాణశక్తి ఉంటుందా? అవేవో ఉంటాయి, కాన్ఫ్లెక్స్ ఉంటాయి చూసారా, వాటిని చూస్తేనే ఎండిపోయి ప్రాణవిహీనంగా కనిపిస్తాయి. అవి తింటే ప్రాణశక్తి పెరగదు. పళ్ళల్లో అత్యధిక స్థాయిలో ప్రాణశక్తి ఉంటుంది. తర్వాత కూరగాయల్లో ఉంటుంది. ఇక తర్వాత అన్నీ చచ్చిపోయినవే, మనమే చంపుతూ ఉంటాం వాటిని. కనుక ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రకృతిని అతిక్రమించాలి మనిషి. అప్పుడు జ్ఞాని కూడా ప్రకృతిని అతిక్రమించే దేహేంద్రియాలను వశం చేసుకుంటాడు. చెప్పండి. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే
రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్ న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఎక్కడ ఇంద్రియాలు ఇంద్రియార్థములకు వశమై ఉంటాయో అదే ప్రబలమైన శత్రువు తనకు. అందరికంటే గొప్ప శత్రువులు ఎవరు? ఇంద్రియాలకు ఇంద్రియార్థములు. త్రిగుణాత్మక ప్రవృత్తితో ఉన్న ఇంద్రియాలు ఇంద్రియార్థములే మనిషికి అన్నిటికంటే ప్రబలమైన శత్రువు అని చెప్తున్నారు. ఆ శత్రువుకు వశం కాకూడదు. ఓం తత్ సత్.